అందరికి నమస్తే అండి. ఈరోజు 6వ తేదీ అక్టోబర్ 2024 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమాలోచన జరుపుతున్నాము. అయితే గత వారం మనం మిస్ అయిన టాపిక్ ఈ రోజుని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఆ, ఇది చాలా గంభీరమైన, చాలా అతి ముఖ్యమైన టీచింగ్. కృష్ణమూర్తి గారు ప్రబోధించిన టీచింగ్స్లో చాలా చాలా ముఖ్యాంశం ఇది. కాబట్టి వీలైనంత లోతుగా ఇందులో మనం ప్రయాణం చేయవలసి ఉంది అన్నమాట. ఎందుకంటే ఇది చాలా దీని గురించి బాగా తెలియటం వల్ల దీని గురించి నిజంగా మనకి లోతుల్లో, పైపైన కాదు, లోతుల్లో మనకి అర్థమైతే అప్పుడు దాన్ని జీవించటం వల్ల మనము స్వేచ్ఛ అంటే ఏంటో నిజంగా తెలుసుకోగలం అన్నమాట. సో కాబట్టి ఇది చాలా చాలా అత్యంత గంభీరమైనది, నిజంగా ఆచరణాత్మకమైనది అయిన విషయం. కాబట్టి మనం దీంట్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, వాట్ ఈస్ లివింగ్ వితౌట్ టుమారో? అంటే రేపు అనేది లేకుండా జీవించడం అంటే ఏంటి అని. అంటే ఆ, దీని అర్థం చాలా లోతుగా వెళ్తే కానీ మనకి తెలియదు అన్నమాట. ఎందుకంటే ఈ మాట వినగానే సాధారణమైన ప్రజలందరికీ కూడా, వినే వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుందంటే, రేపు అనేది లేకుండా ఎలా జీవిస్తాం మనం? అసలు రేపు రేపు పలానా వర్క్ చేయాలి, రేపు పలానా కార్యక్రమం జరపాలి, రేపు ఆ, నేను పలానా ప్రయాణం చేయవలసి ఉంది, పలానా ట్రైన్కి వెళ్ళాలి అని చాలా వరకు మనం ఆ, ఆ రేపు అంటే దాని మీద మనం భవిష్యత్ కాలం గురించి మాట్లాడతాం. అది జీవితంలో లేకపోతే ఎలాగా అనే సందేహం కలుగుతుందన్నమాట. ఇది లేకపోతే కాదు, ఇది ఉండాలి. అంటే వాచిలో వాచి చూపిస్తున్న సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్ ఇవన్నీ ఉంటాయి, మంత్స్ ఇవన్నీ ఉంటాయి, ఉండాలి. అంటే ఈ కాలము అవసరం. ఈ కాలంలో మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉందన్నమాట. ఈ కాలంలో ప్రయాణం అనేది ఈ జీవితంలో చాలా చాలా అవసరం. అది అలా జరగకపోతే జీవితంలో చాలా డిజార్డర్ ఉంది, క్రమగతం లేని స్థితి ఉంటుందన్నమాట. సో ఇది ఉండాలి. అయితే ఏ రేపు గురించి ఇక్కడ వివరణ ఏ- అంటే సూచిస్తున్నారు అనేటువంటి విషయం మనం చూస్తే, అది స్థూల కాలం కాదు, అది మానసిక కాలం. ఈ మానసిక కాలం అనేది నిజంగా ఏంటి? స్థూలకాలం అంటే ఇప్పుడు చెప్పుకున్నాము, అది ఈ కాలం అవసరమే జీవించడానికి. కానీ మానసిక కాలంలో జీవిస్తున్న మనస్సు, మానవులమైన మనము
ఏదైనా గందరగోళం లేకుండా, భయం లేకుండా, దుఃఖం లేకుండా, సంఘర్షణ లేకుండా బ్రతకగలుగుతున్నామా అనేది ప్రశ్న అన్నమాట. అసలు ఈ మానసిక కాలం అంటే ఏంటి అనేది. సో మనం చూసినట్టయితే నిరంతరం ఏదో అవ్వాలనేటువంటి ఒక కోరిక ఒకటి ఉంటుంది. అది సాధించాలి అని కోరిక ఉంటుంది. లేదా ఇలా జరగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం వస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలా జరగకూడదని. సో ఆ అంబిషన్ కానీ, అంటే ఆ బికమింగ్ కానీ, లేదా ఆ, అలా జరగకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కానీ, ఒక అభిప్రాయం కానీ ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో మనకున్నటువంటి జీవిత విషయంలో ఉన్న జ్ఞాపకాల మీద ఆధారపడి వస్తుంది. మనం జీవించిన విషయంలో జ్ఞాపకాలు ఉన్నాయి, అనేక అనుభవాలు ఉన్నాయి. ఇదంతా గతం కదా. అక్కడి నుంచి ఇలా ఉండకూడదనే రేపు, ఇలా నేను జీవించకూడదు అనే రేపు వస్తుంది. ఇలాగా బ్రతకాలి అనే రేపు వస్తుంది. అది నేను అవ్వాలి అనేటువంటి రేపు వస్తుంది. రేపటి నుంచి నేను ఇలా ఉండాలి అనే రేపు వస్తుంది. ఫలానాది సాధించాలి అనే రేపు వస్తుంది. అలాగా ఎప్పుడు ఆ, 1000 నిన్నల తాలూకా ప్రభావంతో ఈ రేపు అనేది తయారవుతూ ఉంటుందన్నమాట. సో ఈ రేపు అనేది మనసు ఊహిస్తున్న కాలము. అంచేత ఈ కాలంలో ఏముందంటే అనేకమైన నమ్మకాలు, కట్టుబాట్లు, బ్యాక్గ్రౌండ్లు అన్నమాట, అలవాట్లు, తాను విధించుకున్నటువంటి నియమాలు, నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు, సిద్ధాంతాలు, ఇలాగా అనేకమైన రాజకీయమైనవి, ఆర్థికపరమైనవి, సామాజిక పరమైనవి, ఇలా ఎన్నో మనసులో గూడు కట్టుకొని ఉన్న జీవితం అది. అది తన జీవిత విధానంగా మలుచుకొని జీవిస్తున్నటువంటి మనస్సు అన్నమాట. అంచేత ఇది తన అనుభవ జ్ఞానం. ఇది ఇతరుల నుంచి సంగ్రహించిన జ్ఞానం కూడా గతమే. సో కాబట్టి ఈ అన్నిటితోటి కలిసి ఆ, ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైన దశని నిర్మించుకుంటుంది ఈ జ్ఞానం కలిసి ఉండి. అంటే ఇవన్నీ పూర్తిగా మనసు నిండా వ్యాపించి ఉన్నాయి కదా. ఈ గత ప్రభావం అంతా గతంలో సేకరించిన బొగట అనండి, అనుభవాలనండి, జ్ఞాపకాలనండి, సో వీటిలో కలిగిన నిర్ణయాలు, అభిప్రాయాలు, ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి ఏం చేస్తాయి? ఇది ఒక జీవిత విధానాన్ని మలుచుకొని ఆ జీవిత విధానం ప్రకారంగా జీవించాలి అనుకుంటుందన్నమాట ఈ జ్ఞానంతో. సో దీంట్లో ఏమంటే ఆ జీవించాలనుకోవడంలో ఒక డైరెక్షన్ ఉంది. అంటే ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవించకూడదు, అది పొందాలి, ఇది వెళ్ళకూడదు, ఇలాగ ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంచేత అప్పుడు ఏమవుతుంది? ఆ, మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక అనుభవాన్ని పొంది, మళ్ళీ ఆ అనుభవం మళ్ళీ జ్ఞాపకంగా మారి, మళ్ళీ భవిష్యత్తులోకి ప్రయాణం చేసి, ఇలాగా అదే కాలము తిరిగి సంచరిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ గతం ప్రస్తుతంలోకి ప్రవహిస్తుంది, ప్రస్తుతం మళ్ళీ భవిష్యత్తులోకి వస్తుందన్నమాట. భవిష్యత్తును ఊహించుకుంటుంది. సో అనుకున్న వాటిని సాధించాలని, అందాలని, ఇలాగా ఏదో ఒక తాపత్రయం. అంచేత తలమునకలుగా ఈ తాపత్రయాలు, ఆరాటాలు, పోరాటం, జీవితం అంతా ఈ మానసిక కాల సంక్షోభంలో మునిగిపోయిందని చెప్పవచ్చు ఒక్క మాటలో. అయితే ప్రస్తుతం అనేది ఏంటి అని చూస్తే ఇది గత ప్రభావంతో ఉంది, మళ్ళీ భవిష్యత్తు ఊహలతోనే నిండిపోయింది ఈ ప్రస్తుతం. కాబట్టి
ఇక్కడ గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అని 3 కాలాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే ఇది మనసు చేత నిర్మింపబడిన కాలాలు. అయితే ఈ కాలంలో చిక్కుకున్న మనస్సు తన ఈ కాలంలోనే ఈ ఆలోచనలతోనే జీవిస్తుంది. ఎందుకంటే ఈ కాలం అంటే ఆలోచనే, ఆలోచనే కాలం. కాబట్టి తన ఆలోచన విధానములోనే గతం ఉంది. ఆ గతం యొక్క ప్రభావంతో వస్తున్న ఆలోచనలతో వస్తున్న ప్రస్తుతం ఉంది. ఆ ప్రస్తుతం నుంచి ఊహిస్తున్న భవిష్యత్తు ఉంది. అంచేత ఇది ఈ గతమే ఆ, మన జీవితంలో ప్రవహిస్తుందన్నమాట. అందులో నూతనత్వం, కొత్తదనం ఏమీ లేదు. సో అంచేత ఈ 3 కాలాలు కూడా గతం, ప్రస్తుతం, భవిష్యత్ అని మనం పేర్కొంటున్నా. ఈ 3 కాలాలు కూడా గతం యొక్క ప్రభావమే అని మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. మనం నిజంగా గమనించినట్లయితే మన జీవితంలోనే తెలుస్తుంది ఇది. మనం దాన్ని జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా మనకు అది అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మనం నిరంతరం ఏదో విషయాలతో నిండినటువంటి మనస్సు సంఘర్షణతో జీవిస్తున్నాం. నిజంగా చాలా అర్థవంతంగా నేను ఆలోచిస్తున్నాను, చాలా అర్థవంతంగా జీవిస్తున్నాను అనుకుంటాం. కానీ అసలు ఈ ఆ, అభిప్రాయాలతో, నిర్ణయాలతో సంకుచితమైన ఒక ఆ, దాన్ని ఏమంటారు, ఒక ప్రోగ్రామ్డ్ మైండ్, లేదా అంటే ఒక ఆ, ఒక విధంగా అది ఆ, నిర్మించబడింది అనమాట. ఒక గ్రూవ్ లాగా, ఆ, ఒక గ్రూవ్ లాగా నిర్మించబడి ఆ గ్రూవ్లో తిరుగుతుంది. అంటే తన నిర్ణయాలు, తన అభిప్రాయాలు, దాంతో మళ్ళీ దాని భవిష్యత్ ఆలోచనలు, మళ్ళీ యాక్షను, మళ్ళీ దాంతో మళ్ళీ నిర్ణయాలు, ఇలాంటి ఒక విషయంలో అది అలాగే పరిభ్రమిస్తూ ఉందన్నమాట. సో అందుకని ఒక భ్రాంతిపూర్వకమైనటువంటి జీవితంలో అది జీవిస్తుందే తప్ప, అంటే ఊహాత్మక జీవితం, తర్వాత గత ప్రభావం అయినటువంటి జీవితం. గతం అనేది మరణించిన విషయం, భవిష్యత్ అనేది ఇంకా పుట్టని విషయం. సో ఆ మరణించిన పుట్టని విషయాలు రెండు ప్రస్తుతంలో చింతిస్తున్న మనస్సు అన్నమాట. కాబట్టి ఇందులో మరి అది భ్రాంతే కదా. సో ఇది మనం గ్రహించవలసిన ఇంకొక విషయం. తర్వాత ఈ జీవితంలో అందుకే ఏముంది, అశాంతి ఉంది, అసంతృప్తి ఉంది, తీరినటువంటి కోరికలు, ఆవేదన, తర్వాత ఆ, అనేక భయాలు, దుఃఖాలు, ఇవన్నీ చోటు చేసుకున్నాయి అన్నమాట. అన్నీ చెప్పొచ్చు, ద్వేషం, హింస, ఇవన్నీ. అంటే బాంధవ్యాల్లో కూడా ప్రేమని మనం అనుకుంటున్న ప్రేమలో కూడా ఏముందో మనకు తెలుసు, అటాచ్మెంట్ లాంటివి. సో ఐక్యత రాహిత్యం ఉంది, అంతులేని సంఘర్షణ ఉంది, ఇవన్నీ కొనసాగుతున్నాయి. అంచేత ఏమైంది జీవితం అంటే సింపుల్గా ఒక యుద్ధ భూమిలాగా మారింది. అంటే ఘర్షణాత్మక జీవితం మనం చేస్తున్నది. సో అందుకని ఇలా చెయ్యొచ్చా, ఇలా చేయకూడదా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాగ ద్వంద్వాలతో సంఘర్షణాత్మక జీవితం ఏర్పడిందనమాట. ఇది మంతా మనమే ఇదంతా కాలంలో నిర్మించుకొని మనం ఏం చేస్తున్నాం, బయట దీని గురించి పరిష్కారం వెతుకుతున్నాం అనమాట. అంటే బయట వెతకటం అంటే ఒక గ్రంథాల్లో వెతుకుతున్నాము, లేకపోతే ఎవరో స్వామీజీల దగ్గరికి వెళ్తున్నాము, లేకపోతే జాతకాలు చూపించుకుంటున్నాము, లేకపోతే గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాము. సో పరిష్కారం ఏంటి అని మనం నిర్మించుకున్న ఈ జైలుకి పరిష్కారం గురించి బయట తిరుగుతూ బయట అన్వేషిస్తున్నాం అన్నమాట. ఇది నేను నిర్మించుకున్నాను కాబట్టి మనస్సు నిర్మించుకుంది, కానీ పరిష్కారం బయట వెతుకుతుంది. కానీ అసలు పరిష్కారము ఆ, ఎక్కడ ఉంది అంటే నిర్మించుకున్న మనస్సులో ఉండేటువంటి అవగాహనలో ఉంది. అనవగాహన వల్ల నిర్మించుకుంది అది. కానీ ఆ మనస్సే నిజంగా తన్ని తాను అర్థం చేసుకోవటం వల్ల
పరిష్కారం కూడా అక్కడే ఉంది. అది వదిలి పరిష్కారం తను నిర్మించుకుంది సరే, అయితే దాని పరిష్కారం మాత్రం బయటే ఉంది అనేటువంటి విషయంలో మనం వెళ్తూ మానవులందరూ వెళ్తున్నారన్నమాట. సో అది ఎలా దొరుకుతుంది? బయట లేనిది అది లోపటే ఉంది పరిష్కారం. అందువల్ల అవన్నీ కూడా శుష్క ప్రయత్నాలు అవుతున్నాయి అన్నమాట, విఫల ప్రయత్నాలు అవుతున్నాయి. దానివల్ల మరింత గందరగోళం జీవితంలో చోటు చేసుకుంటుంది. సో ఇది ఇలా ఉంటుండగా గాఢంగా లోపటి జీవితంలో మనకి క్షేమము లేదు, అక్షేమమే ఉంది అని చాలా మందికి తెలుసును, మనందరికీ తెలుసును. ఎందుకంటే ఎప్పుడు క్షేమం అనేది నిలకడగా లేదు. క్షేమం రూపంలో మళ్ళీ అక్షేమమే మళ్ళీ తిరిగి జీవితంలో పదే పదే జీవితం తెలియచేస్తుంది అక్షేమమే ఉంది అని. ఏదైతే ఆశించామో, దేన్నైతే పట్టుకున్నామో, ఇది నాది అంటున్నామో, ఇది సర్వస్వం అనుకుంటున్నామో, అది మన నుంచి దూరం అయిపోతుంది. ఇది జీవితం చెప్తుంది. ఏది పర్మనెంట్ కాదు. జీవితంలో నిజంగా కంటిన్యూస్గా క్షేమం అనేది నువ్వు ఆశించిన క్షేమం, అది అందులో నిజం లేదు. క్షేమం అనేది అది కాదు, ఇది అక్షేమ జీవితం అని చెప్తూనే ఉంది జీవితం. అయితే మనం భావిస్తున్నది ఆ, ఈ ఈ క్షేమం అని అనుకుంటున్నాం కదా, అది సంతోషంగా ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటున్న క్షేమం అన్నమాట. అంచేత ఆ కోరికతోనే జీవిస్తుంటాం. తెలిసి తెలిసి దుఃఖాల్లో పడుతున్నా మళ్ళీ తెలిసిన జీవితంలో క్షేమం వస్తుంది అనే కోరికతోనే జీవిస్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల ఎప్పటికీ ఇది వీలవటం లేదు మనకి. ఆ, దాని నుంచి బయటపడేటువంటి ఒక మార్గం కనిపించటం లేదు. ఎందుకంటే దాన్ని వెతకవలసిన చోట, వెతకవలసిన విషయాన్ని వెతకవలసిన చోట మనిషి వెతకటం లేదు, దాన్ని ప్రశ్నించటం లేదు, దాన్ని అన్వేషించటం లేదు. అది ఎక్కడో దొరుకుతుందని ఆ క్షేమం, ఆ శాంతి ఎక్కడో దొరుకుతుందని ఆ ప్రయత్నం అనేది విఫలయత్నంగా మారిందన్నమాట. అంటే ఇక్కడ సత్యం ఏమిటి అంటే, తెలిసిన ఈ జీవితంలో క్షేమం అనేది లేదు. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రూత్ అన్నమాట. అయితే కానీ ఆ సత్యాన్ని మనం ముఖాముఖి దర్శించలేకపోతున్నాం, ఫేస్ టు ఫేస్, అంటే డైరెక్ట్గా. అందుకే క్షేమాన్ని ఆశిస్తూ దాంట్లో భయంతో జీవిస్తున్నాం. అలా జరుగుతుందో లేదో అని ఇంకా ఆ, అందులోనే కొట్టుకుంటున్నాం. మరి ఇదంతా కూడా మానసిక ప్రభావమే కదా. ఇంకా చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో మనం గ్రహించవలసి ఉంది. మన చైతన్యం తీసుకుందాం, అంటే మానవ చైతన్యం. మానవ చైతన్యంలో కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయి అనుకుంటాం. అంటే చేతన మరియు అచేతనమైన మనసులు అని రెండు విధాలుగా పేర్కొంటాము. అయితే నిజంగా రెండు ఉన్నాయా, లేతే అలా అనుకుంటున్నామా? సో అలా రెండు లేవు. మనం అలా దాన్ని విభజించుకున్నాం. అదేంటో చూద్దాం. కానీ ఆ చైతన్యం ఎల్లప్పుడూ గతమే, ప్రస్తుతం కానే కాదు. సో జరిగిపోయిన దాని గురించి మనం ఎప్పుడు స్పృహతో ఉంటామన్నమాట. ఇప్పుడు సంథింగ్ వాస్ హ్యాపెన్, సో అది స్పృహలోకి వస్తుంటుంది మాట మాటికి. కానీ ప్రస్తుతం లేదంటే ఇప్పుడు దాని గురించి ఎప్పుడు అంటే ఆ గతము లేని ప్రస్తుతంలో కాన్షియస్గా ఉంటాం. అలాంటి ప్రస్తుతం ఉందని కూడా మనకు తెలియదు అనమాట. ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని గురించి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తారనుకోండి, సపోజ్ ఒక ప్రబోధే వింటాం. వింటున్నప్పుడు ఎలా వింటున్నాం దాన్ని? ఒక క్షణం తర్వాత మాత్రమే దానికి కాన్షియస్గా ఉంటాం. అంటే ఆహా ఇది చెప్పారు, బాగుంది, కరెక్టే అంటూ కాన్షియస్గా ఉంటాం. ఇప్పుడు చెప్తున్నప్పుడు కాదు, తర్వాత చెప్పిన తర్వాత ఒక క్షణం తర్వాత కాన్షియస్గా ఉంటాం కదా. ఒక క్షణం తర్వాతనే అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది
మన మనస్సులో గమనిస్తే మనకే తెలుస్తుంది అది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే చైతన్యం అప్పుడు గతము భవిష్యత్తు మధ్య పని చేస్తూ ఉంటుంది ఆ టైంలో. అంటే దాన్ని గతంతో చూస్తూ భవిష్యత్తులో అవును ఇలా ఉండాలి, ఇది కరెక్టే అంటూ ఏదో ఒక గతం భవిష్యత్తుని తెచ్చుకుంటుందన్నమాట అర్థం చేసుకోవడానికి. అంటే చైతన్యం అసలు ఈ గతం భవిష్యత్తు మధ్యే పనిచేస్తుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనేది కేవలం ఒక పాసేజ్ లాగా, అంటే ఒక ఛానల్ లాగా. దాంట్లోంచి మాత్రమే మనం ఈ గతం అనేది ప్రవహించి భవిష్యత్తు కూడా ప్రవహిస్తుంటాయి దాంట్లో. అంటే చైతన్యం గతం నుండి భవిష్యత్తుకు ప్రవహించే ఒక కదలికని మనం చెప్పొచ్చు. అప్పుడు కూడా ప్రస్తుతం లేదు కదా. ఎందుకంటే ప్లెజర్ ఉంటుంది, అంటే చిన్న అల్ప సంతోషం ఉంటే, తర్వాత ఇష్టం ఉంటుంది అనుకోండి, మళ్ళీ అన్ప్లెజెంట్నెస్ ఉంటుంది, అనాహ్లాద విషయం ఉంటుంది, ఆహ్లాదకర విషయం ఉంటుంది. అక్కడి నుంచి ఏం చేస్తుంది? హోప్. అంటే ఐ హోప్ ఐ మస్ట్ గెట్ ఇట్ అని, లేదంటే ఐ మస్ట్ నాట్ గో ఫర్ దట్. ఇలాగా భవిష్యత్ గురించి ఒక ప్లానింగ్, ఒక రకమైన యాంబిషన్, ఒక రకమైన మూవ్మెంట్, ఒక డైరెక్షన్ ఉంటుందన్నమాట. అందువల్ల మనసు ఒక వాస్తవాన్ని వాస్తవంగా ఎప్పుడూ గమనించలేదు అది. అయితే భవిష్యత్తుతో చూస్తుంది లేదా గతంతో చూస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మన వాచి చూస్తే వాచిలో ఉండేటువంటి ఒక పెంచులం, అంటే లోలకం అంటారు కదా, అది ఇటు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి నిలకడగా ఉండదు, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి అటు వెళ్తుంది. ఇలాగా అటు ఇటు ఆ పెంచులం తిరుగుతున్నట్టుగా, అలాగా ముందుకి వెనక్కి ఆ భవిష్యత్తు గతము అనే కాలాలు రెండు కూడా ఒక పాయింట్ దాటి వెళ్తుంటే మళ్ళీ పాయింట్ దాటి ఇటు వస్తుంటాయి అన్నమాట. అంటే ఆ పాయింట్ ప్రస్తుతం. సో కాలాతీతమైన స్థితిని అర్థం చేసుకోవాలంటే మానసిక కాలం ఆగిపోవాలి. కాలాతీతమైన స్థితి అంటే ఏంటి? దాని గురించి ఆ, పూర్వీకులు కొంతమంది స్క్రిప్చర్స్లోని, తర్వాత కొంతమంది దార్శనికులు దేశ కాలాలు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఇదివరకే. అయితే దేశ కాలాలు అంటే ఏంటి అనే విషయంలోకి వెళ్ళడానికి బహుశా అంత టైం ఉండదు కనుక సంక్షిప్తంగా అదేంటో ఒక్క వాక్యంలో చూద్దాం. కాలం అంటే ఆలోచన, ఆలోచనే కాలము, కాలమే ఆలోచన. సో కాబట్టి ఈ కాలము ఆలోచన అంటే ఆ ఆలోచనలో నేను ఉన్నాను, ఆలోచించేవాడు అయిన నేను ఉన్నాను. సో కాబట్టి ఆ నేను అనేదే దేశం, అంటే ప్రదేశం, ఒక కేంద్రం, తెలిసిన జ్ఞానముతో కూడుకున్న ఒక కేంద్రము, ఒక ప్రదేశము, ఒక ఉనికి అది. సో ఆ కాలం ఉంది, నేను అనే దేశములో ఈ కాలం ఉంది, ఆ కాలములో ఈ దేశం ఉంది. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళము. కాబట్టి ఎక్కడెక్కడ ఈ కాల ప్రభావం ఉందో అక్కడెక్కడ నేను ఉంది అని అర్థం చేసుకుంటే చాలు ప్రస్తుతానికి. సో ఈ నేను ఉన్న దగ్గర కాలం ఉంది, అంటే అది ఆలోచనతో నిర్మితమైంది గనక. సో ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తే మనం కాలం ఉన్న చోట ఖచ్చితంగా భయం అనేది ఉంది. అంటే అలా అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన భయాన్ని సృజిస్తుంది. అలాగా అనుకున్నది అవ్వదేమో అనే దాంట్లో మళ్ళీ కూడా ఒకలాంటి ఆందోళన కలుగుతుంది. ఉన్న వాస్తవాన్ని తక్షణం చూడగలగటంలో కాలాతీత స్థితి ఉంది. అంటే వాస్తవాన్ని తక్షణం చూడగలిగే స్థితి ఎప్పుడు ఉంటుంది? ఆ
ఆ మనసులో గత భవిష్యత్ ప్రభావాలు ఆ కాలము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రమే వాస్తవాన్ని తక్షణము ఉన్నది ఉన్నట్లుగా చూడగలదు. లేకపోతే చూడలేదు అది. కాలమే నేను, ఇంకేం కాదు. ఇందాక మనం చెప్పుకుంది నేను అనేది కాలమే. ఆ అంచేత కాలం, భయం కలిసే ఉంటాయి ఇక్కడ. కాలం, భయం అనేవి ఒకదానితోటి కలిసి వెళ్తున్న విషయం కూడా మనం చూడొచ్చు. కాబట్టి నేను అనే దాంట్లో ఆ, భయానకమైన ఆలోచనలు రావడానికి ముఖ్యంగా కారణం ఆలోచనే. కాలం అంటే ఆలోచనే. ఈ ఆలోచన భయం కలిగే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఇదంతా క్షుణ్ణంగా స్పష్టంగా మనం చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే మానసిక కాలం అంతటిని ఎవడైతే చూడగలుగుతాడో అతను విసర్జిస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైట్. స్పష్టంగా చూడడం అంటే ఇన్సైట్ అన్నమాట. అంటే లోపట మనసు నిశ్శబ్దంలో చొచ్చుకొని వెళ్ళి చూడగలిగినప్పుడు అసలు ఇదంతా కూడా స్పష్టంగా చూస్తే అసలు కాలం అంటే ఆలోచనతోనే నేను అనేది నిర్మించబడింది కదా. ఈ నేనులోనే ఈ దుఃఖం ఉంది కదా, ఇదే కాలం కదా. అసలు మానసికంగా నేను ఎందుకు కాలం నిర్మించుకోవాలి? గతం అని, భవిష్యత్ అని ఆ ప్రయాణం ఎందుకు చేస్తున్నాను? ఇది చేయడం వల్లే కదా జీవితాన్ని ఇలాగా నలుపుకున్నాను. అలాగా ఆ, దాన్ని చిదిమేశాను. ఈ రకమైన ఒక ఘర్షణలో పడ్డాను, ఒక జైల్ని నిర్మించుకున్నానేమో అని చూసి అది ఖచ్చితంగా అది సరే అని తెలుసుకొని, అది కరెక్టే అని తెలుసుకొని దాన్ని విసర్జిస్తాడనమాట. అప్పుడు అతను ఈ రెండిటికి అంటే భూత భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటి కలుషితం కాని ఒక కాలం ఉంది. దెర్ ఈస్ ఏ టైమ్ which is contaminated by the past and the future thoughts. There is a time. So, this time is different from ఈ కాలం అంటే గతం భవిష్యత్తు కాలాలతో కూడుకున్న ప్రస్తుతం అనే ఒక కాలం ఉంది. కానీ గతము ప్రస్తుతము రెండు కూడా అక్కడ లేనటువంటి ఈ క్షణం అనే కాలం ఒకటి ఉంది. ఆ క్షణం అనేటువంటి ఎప్పటికప్పుడు ఆ క్షణంగా ఉంటున్న ఆ కాలము, ఎప్పటికప్పుడు ఆ క్షణంగానే ఉంటున్న ఆ కాలము ఉంది. దాంట్లోని అప్పుడు అతను అడుగు పెట్టగలుగుతాడు అనమాట. అంటే ఎప్పుడు ఇది స్పష్టంగా చూసి విసర్జించగలిగినప్పుడు. అంటే ఇక్కడ సత్యం, ఇక్కడ లేక ఒక అవగాహన అనేటువంటిది ఆ, ఒక మెరుపులాగా వస్తుంది. అంటే ఒక ఫ్లాష్ లాగా. అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక సత్యం మీదకి రాలేరు. అలాగే ఒక అవగాహన అనేది కలగదు ఆలోచనతో. అది సంభవం అవ్వాలి. కానీ అతని మట్టుగా అతను దాన్ని పొందే ప్రయత్నంతో కానీ కాలంలో కానీ తనకు తెలిసిన ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్తో కానీ పొందే విషయం కాదు. దానికి కొనసాగటం అనేది కాలంలో ఉండదన్నమాట. అంచేత ఎప్పటికప్పుడు ఆ సత్యం అనేది సరికొత్తది. అది తక్షణమే సంభవించేది. అంచేత ఏంటి, నేను ఒక అనుభవం పొందాను అనుకోండి, అక్కడ ఒక ఏ ఆలోచన రాలేదు, మనసు నిర్మలంగా ఉంది. అక్కడ అకస్మాత్తుగా ఒక బ్లిస్ లాంటిది కలిగింది. ఒక ఆ, ఒక ఆనందం కలిగింది. దానికి కారణం లేదు. మనసు చాలా తేలికైంది. అది ఒక వింత అనుభూతి. చాలా ఒక క్షణం ఉండి అది పోయి మళ్ళీ ఏదో ఆలోచన వచ్చింది. అయితే ఆలోచన వచ్చి రాగానే దాన్ని గుర్తు చేసుకొని
ఈ ఆలోచన దాని జ్ఞాపకంలోకి మార్చుకొని తిరిగి నేను ఈ అనుభవాన్ని పొందాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తుందో, చాలామంది అడుగుతుంటారు కదా, నాకు ఆలోచన ఆగుతుంది కానీ కంటిన్యూగా ఉండడం లేదు, ఆ నిశ్శబ్దం కంటిన్యూగా ఉండడం లేదు, ఎలా కంటిన్యూగా ఉంటుంది? ఈ ప్రశ్న నేను అడుగుతుందన్నమాట. అంటే ఆలోచన అడుగుతుంది. అంటే అక్కడ దేన్నైనా కంటిన్యూటీలోకి వెళ్ళేటట్టుగా చెయ్యటానికి, స్థిరంగా అది ఉందని ఉండడానికి మనసు ఇష్టపడుతుంది, ఆలోచన ఇష్టపడుతుంది అనమాట. కంటిన్యూటీలో ఆలోచన స్థిరత్వాన్ని ఉంది అనుకుంటుంది కనుక అది ఇది కూడా కంటిన్యూగా ఉండాలి అనుకొని ఆలోచిస్తూ ఆ కంటిన్యూటీ గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ప్రయత్నిస్తూ దాన్ని రకరకాలుగా సాధన చేస్తూ దాన్ని పట్టుకోవాలని చూస్తుంది. కానీ అది పడదు. ఎందుకంటే సత్యం అనేది అది ఒక తటిల్లతలాగా, ఎప్పుడైతే ఆలోచన పూర్తిగా స్తంభిస్తుందో అది మెరుపులా వస్తుంది. అది ఎప్పటికప్పుడు సరికొత్తది అన్నమాట. కానీ దాన్ని శాశ్వతత్వం చేసుకోవాలనే ఆలోచనే సెల్ఫ్. కాబట్టి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ మిస్ అవుతుంది, అది ఎప్పటికీ లభించేది కాదు. సో బాంధవ్యాల్లో శాశ్వతత్వం కోసం అరులు చాచడం, వెంబడించడం అనేది కాలంలోనే ఉంది. ప్రతిదీ స్థిరత్వం కోసం. సో అది కాలాతీతమైన విషయానికి సంబంధించింది కాదు. అయితే కాలాతీతమైన విషయం అంటే ఏంటి? గతం, భవిష్యత్తు కాలాలు తాకని ఒక ప్రస్తుతం ఉందా? ఇది నిజంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ది ఎండింగ్ ఆఫ్ టైం అనేటువంటి ఒక సంభాషణ క్రమములో కృష్ణమూర్తి గారు, డేవిడ్ బోన్ సుమారుగా 15 కాన్వర్సేషన్స్ చాలా డెప్త్లో చేయటం జరిగింది. సో ఇదంతా ఎందుకు? ది ఎండింగ్ ఆఫ్ టైం అంటే ది ఎండింగ్ ఆఫ్ థాట్, ది ఎండింగ్ ఆఫ్ సైకలాజికల్ టైం. సో ఈ రెండు పోతే ఒక ప్రస్తుత కాలం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెండిటి చేత కలుషితం కానిది అంటే గత భవిష్యత్తు కాలాల చేత, మానసిక కాలం చేత కలుషితం కాని ఒక ప్రస్తుతం ఉంది. దీనినే కాలాతీత స్థితి అంటారు. ఏ కాలాతీతము? మానసిక కాలాతీతం. అది మనస్సు నిర్మించుకున్న కాలము అనేది అక్కడ లేదు అన్నమాట. అంచేత ఇది ఎప్పుడు అడుగు పెడుతుంది దాంట్లో అంటే ఈ భూత భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటి ఒక ఒక క్షణములో అక్కడ అడుగు పెడుతుంది మనసు. కానీ దాన్ని పట్టుకోవాలని చూస్తూ మళ్ళీ దాన్ని మిస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా మన మానసిక కదలికలో గమనించవలసింది. ఇదంతా సంభవించడం అంటే మనసేమో సత్యాన్ని నేరుగా దర్శించగలగటం వల్ల మాత్రమే కాలాన్నంతటినీ విసర్జించగలదు. ఇంకొక దారి లేదు. అంటే ఒకరు చెప్పడం వల్ల, ఒక టీచింగ్ వల్ల, లేకపోతే ఆ టీచింగ్ని ఇంటలెక్చువల్గా గ్రహించడం వల్ల, ఆ గ్రహించిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల జరగదు అది. ఇది సంభవించాలి. అంటే ఏ మనస్సు అయితే ఈ సత్యాన్ని నేరుగా చూస్తుందో అలా దర్శించడం వలన కాలాన్ని విసర్జించగలదన్నమాట. దేన్ని నేరుగా చూద్దాం అంటే గతం వస్తుంది, ప్రస్తుతంలో నిండిపోతుంది, భవిష్యత్తుకి ప్రయాణం చేస్తుంది. ఇది కాలస్వరూపం అనేది తన జీవితంలో ఇదే అన్ని దుఃఖాలకి, అన్ని ఘర్షణలకి, అన్ని భయాలకి, అన్ని భ్రాంతులకి, అన్ని నమ్మకాలకి, అన్ని చర్యలకి కారణభూతమై జీవితంలో బందీగా ఉంచుతుంది అనే విషయము అర్థం కావాలి. మనసు ఆ సత్యాన్ని నేరుగా చూసినప్పుడు, అంటే ఒక టీచింగ్ని అవగాహన చేసుకునే పద్ధతి కాదు, స్ట్రైట్గా అది జరుగుతుండగా ప్రతిసారి చూస్తుండేటప్పుడు అది అర్థం అవ్వాలి మనసుకి. అప్పుడు అప్పుడు ఆ మనసుకి నిన్న లేదు, నిన్న అనేటువంటిది లేదు కనుక
రేపు అనేది కూడా లేదు. నిన్న లేనప్పుడు రేపు ఉండదు. ఏది ఏ నిన్న? ఈ మానసికమైన జ్ఞాపకాలతో కూడుకున్న నిన్న, అనుభవాలతో కూడుకున్న నిన్న. అది లేనప్పుడు ఊహాజనితమైన రేపు ఉండదన్నమాట. రేపు నిన్నతో కూడుకున్నటువంటి ఆ ప్రస్తుతం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ప్రస్తుతంలోనే కదా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడే కదా నేను జరిగిపోయిన దానికి ఆలోచిస్తున్నాను. అంటే ఈ ప్రస్తుతంలో జరగబోయేదాన్ని ఎక్కడ ఆలోచిస్తున్నాను? ఈ ప్రస్తుతంలోనే కదా. అందుకని ఆ ప్రస్తుతం కూడా లేదు. అది కూడా కాలస్వరూపంగా మారిపోయింది. అప్పుడు ఒకరు తన జీవితంలో చేస్తున్న ఆరాట పోరాటాలతో ఉన్న జీవితం ఆగిపోతుంది. అది ప్రయత్నరహిత జీవితం అవుతుంది. అది ఎప్పటికప్పుడు ఇప్పుడులో జీవిస్తుంది. ఈ క్షణంలో జీవిస్తుంది అన్నమాట. ఆ ఇప్పుడులో గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అనే మూడు కాలాలు ఉండవు. స్వేచ్ఛ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే ఇదే. సో దిస్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అని కూడా చెప్పొచ్చు. నిజంగా ఈ దీనికోసం మళ్ళీ కాలాన్ని ఆశ్రయించి చాలామంది వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా ఫ్రీడమ్ అనేది నాకు వస్తుంది, నేను ఈ సాధన చేయాలి కాదు. కానీ ఇప్పుడు ఇక్కడే దాన్ని ఎవరైతే దర్శించగలుగుతారో, అలాంటి ఒక దర్శనంలో, అలాంటి ఇన్సైట్లో ఆ విడుదల అనేది అక్కడే జరుగుతుందన్నమాట. మంచిదా. ఇది ఆ, మానవ జీవితంలో ప్రశ్నగా మిగిలిపోయిన దుఃఖము అనే దానికి ఒక పరిష్కార సమాధానం. అంటే మాట మాత్రంగా కాదు, అది నిజంగా పరిష్కరించగలిగే ఒక స్థితి అన్నమాట. కాబట్టి కాలము ద్వారానే ఇదంతా సంభవించింది. మానవ జీవితంలో ఉండే ఇప్పుడున్న జీవిత సమరం అంతా. కాబట్టి ఆ కాలం అనే ఆలోచన స్వరూపాన్ని, దాని ద్వారా నిర్మాణమైన నేన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అవసరం కాదా. అందుకనే ఈ రేపు అనేటువంటి ఒక కాలం ఏంటి, అది లేకుండా జీవించగలమా అని కృష్ణమూర్తి గారిని ఎవరు అడిగారో ఏమో తెలియదు. కానీ అప్పుడు కృష్ణమూర్తి గారు ఆ, అడుగుతున్నారు, ఏమి, డూ యూ వాంట్ టు నో వాట్ మై సీక్రెట్ ఈస్ అని. అంటే నా రహస్యం ఏంటో నీకు తెలుసుకోవాలని ఉందా అని అడిగారు. ఎవరో అడిగిన ప్రశ్నకు అనుకుంటా. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఒకే ఒక మాట, యు సీ, ఐ డోంట్ మైండ్ వాట్ హ్యాపెన్స్. అంటే జీవితంలో ఏమి సంభవిస్తుంది అనేది ఎప్పుడు నేను చింతించలేదు, అంతే. దట్ ఈస్ హిజ్ రిప్లై. సో సింపుల్గా ఆ ట్రూత్ని ఒక మాటలో వివరించారు. అంచేత కాలం అనేది, దాని యొక్క స్వభావం అనేది ఈ మాటలో అంత గంభీరంగా ఉందన్నమాట. సెలవు. నమస్తే. మాట్లాడుతుంది. ఆ, తప్పకుండా గుప్తా గారు చెప్పండి. నమస్తే సార్. బ్రహ్మాండంగా ఉందండి. వాళ్ళు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలము అంటే ఆలోచన, సైకలాజికల్ థాట్. దాన్ని కాలం అంటాడు ఆయన. రెండోది దేశము అంటే సైకలాజికల్ థాట్ నింపుకున్న మనిషి, వాటిని వదలకుండా ఆసక్తి చూపిస్తూ జీవించేవాడు. అప్పుడు వాడికి స్వేచ్ఛ రాదు అనేది అర్థమైందండి బాగా. నమస్కారం అండి. అంతేనండి. నమస్తే అండి. నమస్తే. ఆ రెండు వదిలిపోవాలని, అప్పుడే శాంతి, ప్రేమ ఉంటాయి. సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. వర్తమానంలో ప్రతి క్షణం జీవించడం ఎలాగో తెలుస్తుందని నాకు అర్థమైంది సార్. చాలా ధన్యవాదాలండి. మీరు ధన్యవాదాలు చెప్పకూడదని ఆశీర్వదించాను.
దయచేసి మాట్లాడతారు. రాంబుద్ధ సార్ గారు. ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా? సార్ ప్లీజ్. సార్ అందరికీ నమస్కారం సార్. మీరు దిస్ ఈజ్ ఏ హెవీ టాపిక్, చాలా పాయింట్లు కవర్ చేశారు. అలాగే కృష్ణాజీ కూడా ఈ టుమారో అంటే ఈ టాపిక్ ఏంటంటే మనం లివింగ్ వితౌట్ టుమారో అని పెట్టుకున్నాం. నాకేమనిపించింది అంటే ఓవరాల్ అతను జేకే చెప్పిన దాంట్లో ఏంటంటే లివింగ్ వితౌట్ పాస్ట్, లివింగ్ వితౌట్ యెస్టర్డే, టుమారో. ఎందుకంటే టుమారో అనేది ఇంకా రాలేదు, గతం అనేది కూడా మళ్ళీ వెనక్కి రాదు, ఎందుకంటే అయిపోయింది. సో ఇదే టాపిక్ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ టచ్ చేయడం జరిగింది. బట్ టాపిక్స్ ఏమైనా కానీ కృష్ణాజీ కవర్ చేసిన విధానం వేరు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కృష్ణాజీ చెప్పింది ఏంటంటే అసలు రేపు అనేది లేకుండా జీవించవచ్చు. టుమారో అంటే అసలు ఏంటి, హౌ ఇట్ ఈస్ బిల్డింగ్ అప్, వాట్ ఆర్ ద డేంజర్స్. మనం ఏంటంటే వేల వేల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని ఈవెంట్లు తీసుకుని ఇవాళ కొట్టుకుంటున్నాం, ఇవాళ ఫైట్ చేసుకుంటున్నాం, ఇవాళ చంపుకుంటున్నాం. దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా డ్యామేజ్ అవుతుందని ఫ్యూచర్ను కూడా ప్రజెంట్లోకి తీసుకొచ్చి చేసుకుంటాం. సో సైంటిఫిక్గా కృష్ణాజీ చెప్పింది కూడా ఏంటంటే ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఆర్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద మైండ్. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. సైంటిఫికల్ ఆల్సో ద టైం, ఏదైతే మనం కాలం కాలం అని అనుకుంటున్నామో అదేంటంటే నిజంగా లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ గోడ మీద క్లాక్స్ ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రోనలాజికల్ టైం. మీరు ఎంతగా ఆల్రెడీ స్థూల కాలం అన్నారు, దాని గురించి మాట్లాడుకుంటాం ఫస్ట్. అందులో ఏంటంటే ఢిల్లీ టైం, చికాగో టైం, టోక్యో టైం అని రకరకాల టైమ్స్ ఉంటాయి. మనం అందరం ఒక ప్లానెట్ మీద ఉన్నాం. మీ సైడ్ నుంచి చూసినప్పుడు మీకు రాత్రి అయి ఉంటుంది, అవతల సైడ్ నుంచి చూస్తే వాడి పగలై ఉంటుంది, ఇంకోటికి ఏంటంటే మధ్యాహ్నం అయి ఉంటుంది. ఈ భూమి మీద మన కన్వీనియంట్ కోసం మెజర్ చేసుకోవడానికి పెట్టుకున్న ఒక అరేంజ్మెంట్ ఇది. మీరు చంద్రుడి మీదకి వెళ్ళి చూసారనుకోండి, అక్కడ టైం వేరే ఉంటుంది. మార్స్ మీదకి వెళ్తే టైం వేరే ఉంటుంది. సో ఈ కాలం అనేది మనకు మనం ఫామ్ చేసుకున్న ఒక ఇల్యూజన్ అని క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మరి మనతో పాటు ఈ భూమి మీద జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రకరకాల జీవులు ఉన్నాయి. వాటికి లేని టైం మరి మన మనిషికి ఎందుకు వచ్చింది? మనకున్న ఆలోచనతో. ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు, కాలము, ఆలోచన, నేను, ప్రదేశం, ఈ 4 వర్డ్స్ వాడారు. దే ఆర్ లాజికల్లీ కనెక్టెడ్. ఎందుకంటే నేను, ప్రదేశం అని వచ్చేసరికి ఏంటంటే నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ టైం, భూమికి అవతల పక్క ఉన్న అమెరికా ఉంది కాబట్టి ఇక్కడ ఒక టైం, లండన్ ఒక టైం. ఇవన్నీ ఏంటంటే మనకు మనం క్రియేట్ చేసుకున్న అరేంజ్మెంట్స్. ఒరిజినల్గా ఆదిమానం ఉన్న టైంలో ఇవన్నీ లేవు. సో మన కన్వీనియంట్ కోసం క్రియేట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ మైండ్, ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ స్టిక్ విత్ ఓన్లీ 3. మీరు ఆల్రెడీ లాస్ట్ స్టేట్మెంట్లో చెప్పారు, మైండ్, టైము, కండిషన్లోని మన మనసు ఆల్రెడీ చిక్కుకుపోయింది. దానివల్ల ఏంటంటే ప్రెజెంట్ కాకుండా ఆబ్వియస్గా ఆ మైండ్, ఆ టూల్కున్న పవర్ వల్ల ఇట్ కెన్ గో బ్యాక్వర్డ్స్, ఇట్ కెన్ గో ఫార్వర్డ్ అండ్ కంప్లీట్లీ ఇగ్నోర్ ఆర్ ఫర్గెట్ ద ప్రెజెంట్ మూమెంట్. కానీ మన యాక్చువల్ లైఫ్ ఎక్కడ ఉంది? వాట్ ఈజ్ అనేది ఏంటంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉంది. కొన్ని దాన్ని మనం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ వెళ్లకుండా మనం మైండ్ ఆపగలమా? ఆపలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ అలా ట్యూన్ అయిపోయాం, వేల వేల సంవత్సరాల నుంచి ట్యూన్ అయిపోయాం. సో దీనికి ఏంటంటే కృష్ణాజీ చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి అవేర్ దట్ యు ఆర్ నాట్ యువర్ మైండ్. మైండ్ కానప్పుడు ఏంటంటే మనమే 2 పర్సనాలిటీస్. మన మైండ్ను మనం గమనించడం అనేది దానికన్నా హయ్యర్ స్టేట్. దానికి ఆయన చెప్పారు ఏంటంటే ఓన్లీ సీరియస్ మైండ్ కెన్ ఫైండ్ దిస్. అల్లాటప్పగా ఏదో మీరు చెప్పినట్టు కొంచెం వినేసి పోదాం అంటే అది వర్కౌట్ అవ్వదు. కంప్లీట్గా మీరు ఆ సీరియస్ మైండ్, ఎంక్వైరీ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళు చేసిన పనులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, సేమ్ పని మనం చేసినప్పుడు మాత్రం మనం అబ్జర్వ్ చేయం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది మనం సూక్ష్మంగా అబ్జర్వ్ చేసినప్పుడు దాన్నే మనం నిన్ను నువ్వు తెలుసుకోనో, స్వీయ జ్ఞానమనో రకరకాల విధంగా చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. ఆ ఫోకస్ కానీ ఆ అనాలిసిస్ కానీ మన మీద పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా ఇవన్నీ బయటపడతాయి.
ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ అందరికీ అర్థం అవ్వడానికి నేను రాసుకున్న నోట్స్ ఏంటంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ ఈజ్ వెరీ షార్ట్. పాస్ట్లో ఏంటంటే మనకు అన్ని మెమరీస్ ఉంటాయి. ఏంటి? చేదు అనుభవాలు, చేసిన తప్పులు, విషాద సంఘటనలు, అవన్నీ ఒక కేటగిరీ పెడతాం. ఫ్యూచర్లో ఏముంటాయి? ఆందోళనలు, భయాలు, ఉద్రిక్తులు, చింతలు అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసి ఏంటంటే ఈ సైకలాజికల్ టైంలోనే ఒక చిన్న బఫే టైప్లో తయారవుతుంటుంది. దీనికి నేను చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మౌంటైన్ మీదకి నడిచి వెళ్తున్నప్పుడు ఒక 500-600 మెట్లు ఉన్నాయి. ఈచ్ మెట్టి మీద మంచి కొటేషనో లేకపోతే ఏదో రాసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అది మీకు పైకి వెళ్ళడానికి ఒక 1.5 అవర్ పడుతుంది. చాలా హైట్లో ఉంది. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ సీన్. అప్పుడు అంత అంత పైకి ఎక్కగలమా లేదా అని చెప్పి మనకి చాలా డౌట్ ఉండేది. కాకపోతే ఏంటంటే ఇంకా అలాగా ఎక్కుతున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మనం పైన చూసామనుకోండి అంతవరకు మనం వెళ్తామా వెళ్ళమా అని చెప్పి విపరీతమైన భయం పడుతూ ఉంటుంది. మనం నిజంగా ఎక్కగలమా లేదా. కానీ మనం ఎక్కుతున్న ఒకే ఒక మెట్టి మీద మనం ఫోకస్ చేసి దాని మీద ఏముందో సీరియస్ అలర్ట్నెస్తో కంప్లీట్గా మన సెన్సెస్ అన్ని దాని మీద ఫోకస్ చదివినప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యు ఆర్ క్లైంబింగ్ ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యూ డోంట్ ఫీల్ ఎక్కుతామా ఎక్కవా అని భయం ఉండదు. వెనక్కి చూసినప్పుడు ఏంటంటే అరే ఇంతే వచ్చాము ఇంకా చాలా ఉంది కదా అని టెన్షన్ ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు వేసిన ప్రతి అడుగు ఏంటంటే మీకు విపరీతమైన జాయ్ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. లివ్ ఇన్ ద ప్రెజెంట్ ఏంటంటే నాట్ థింకింగ్ అబౌట్ వాట్ యు డిడ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ మై ఇంప్రెషన్. తర్వాత ఏంటంటే మనకి టైం గురించి చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ ఈజ్ ఐస్ క్యూబ్ ఎగ్జాంపుల్. ఐస్ క్యూబ్ ఏంటంటే మనకి మన జీవితం ఒక ఐస్ క్యూబ్ అనుకోండి. ఎవ్రీడే ఇట్ ఈస్ మెల్టింగ్. అది గమనించినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న టైం చాలా తక్కువ. ఆ టైం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కృష్ణాజీ కూడా చెప్పారు మన దగ్గర ఏముందో మనకు అర్థమైనప్పుడు దాని ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఐస్ క్యూబ్ ఎంత ఉంటుంది? బయట పెడితే ఒక అరగంట కూడా ఉండదు. మన జీవితాలు కూడా అంతే కదా. మనం ఏదో 80 years 90 years ఉంటాం అనుకుంటున్నాం కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. అది గమనించడం ఎలా ఉంటుందంటే ఓన్లీ ప్రెజెంట్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు ఉన్నాం కదా రేపు ఉంటాం అనే గ్యారంటీ లేదు. అది నెగిటివ్ సెన్స్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే వెన్ యూ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూ విల్ గెట్ దట్ ఇన్సైట్ సార్. సో ఇంకోటి ఏంటి సార్, లాస్ట్ కోట్ ఏంటంటే మనం మంచి కొటేషన్ ఉంది. టుడే ఇస్ ద టుమారో యూ వరీడ్ యస్టర్డే. పోస్ట్పోన్ చేయడానికి లేజినెస్ కోసం మనం ఏంటంటే సైకలాజికల్ టైంలో ఆలోచనే బిల్డ్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు నేను మంచివాడిని కాదు, రేపు నుంచి మంచివాడిని అవుతాను. ఇంకో రేపు వస్తుంది. ఆ రేపు కూడా ఏంటంటే ఇవాళ మాత్రం కిందే వస్తుంది, రేపు రాదు. ఎవ్రీ టుమారో విల్ కమ్ యాజ్ టుడే. రేపు చేస్తాను 100 రేపులు అయిపోయి 200 రేపులు అయిపోయి మనిషి మారలేదు. కృష్ణాజీ చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు టుమారోని బ్రింగ్ చేసావో పిక్చర్లోకి మార్పు అనేది సాధ్యం కాదు. కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనకి గత 1000-2000 సంవత్సరాల నుంచి కొన్ని గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, ఇంకా సాల్వ్ అవ్వలేదు. ముఖ్యంగా దేవుడికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి ఎప్పుడు ఎండ్ అవ్వట్లేదు. దట్ ఈస్ వేర్ హి సేస్ డు నాట్ బ్రింగ్ టుమారో ఇన్ టు పిక్చర్ ఇఫ్ యూ నీడ్ ఏ సొల్యూషన్. ఇట్ కెన్ హ్యాపెన్ రైట్ నౌ. సార్ ఇంకోటి నచ్చింది ఏంటంటే మీరు చైతన్యము కదలిక అన్నారు కదా. చైతన్యము కదలిక అదే దట్ ఈస్ వాట్ చైతన్యం అంటే లుకింగ్ ఎట్ వాట్ ఈస్ అబ్జర్వెన్స్. ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు కరెంట్ మెట్టి మీద ఉన్నప్పుడు కలిగే అబ్జర్వేషనే చైతన్యం. నాకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే దట్ ఈస్ వేర్ యు ఆర్ అబ్జర్వింగ్ క్లియర్లీ, యూఆర్ ఫోకసింగ్ అండ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నౌ. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ అ గ్రేట్ టాపిక్. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం మనం సీరియస్నెస్ ఉండాలి. లేకపోతే ఏంటంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఎలా ఉంటుందంటే స్థూల కాలము, మానసిక కాలము, ఈ రెండిటికి మనం డిఫరెన్స్ తెలియపోతే ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది.
స్థూలకాలం అంటే మీకు క్రోనలాజికల్ టైంలో డే టు డే లైఫ్కి రకరకాల విషయాలు నేర్చుకోవడానికి మనం గ్యారంటీగా స్థూలకాలం ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద టాపిక్. టాపిక్ ఈజ్ అంటే మానసిక కాలం. ఇప్పుడు సపోజ్ నేను రామకృష్ణ గారిని లైక్ చేయటం లేదు, లెట్స్ ఐ డోంట్ లైక్ రామకృష్ణ. నెక్స్ట్ మంత్ నుంచి లైక్ చేస్తా. ఐఎమ్ బయింగ్ టైమ్, ఐఎమ్ పోస్ట్పోనింగ్ మై డెసిషన్. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్. ఇలాంటి విషయాలకి సమయంతో సంబంధం లేదు. మానసిక రంగంలో సమయం అనేది లేదు. సో అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబుద్ధ గారు. ఇంకా ఎవరు మాట్లాడతారండి? మీ అవగాహన మాట్లాడచ్చు. సార్ విజయలక్ష్మి. నమస్తే సార్. నమస్తే. సార్ నాది ఏమంటే చెప్పాలనుకుంటాను. చాలా థ్యాంక్ యూ సార్. ఐ థింక్ వి డి నాట్ గెట్ టు మీట్ కృష్ణమూర్తి గారు. అట్లీస్ట్ వి గెట్ టు మీట్ యూ. దట్స్ రియలీ అవర్ ఫార్చునేట్. తర్వాత 2 weeks ఇంకా ఈ టాపిక్ గురించి ఐ వాజ్ రిఫ్లెక్టింగ్. సో రిఫ్లెక్షన్ చేస్తా చేస్తా ఏమనిపించింది అంటే, మనసు ఇట్స్ నాట్ it realized the fact ఆమెకి ఇట్స్ నాట్ గోయింగ్ టు ద ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ద ప్రెసెంట్ అంటే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ లైక్ ఇఫ్ ఐఎమ్ బ్రషింగ్ దట్ సౌండ్, వాషింగ్ ట్యాప్ ఓపెన్ చేస్తే దా సౌండ్, ఆ మూమెంట్, కుకింగ్ చేస్తూ ఉంటే ఆ వాట్ ఎవర్ ద నాయిస్ కమ్స్, దట్ లిటిల్ సటల్ థింగ్స్ ఐఎమ్ ఫోకసింగ్. డోర్ ఓపెన్ చేసేసరికి ఆ విండ్ వచ్చేది, ఆ ట్రీ నాయిస్ వచ్చేది, దట్ మినిట్, ఆ మినిట్లా ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ ఫియర్ లేదు, వరీ లేదు, జస్ట్ దేర్. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్. అందుకే చూడండి చెప్తాం కదా, ప్రెసెంట్ ఇస్తా బర్త్డే గిఫ్ట్ కి ప్రెసెంట్ ఏమి ఇస్తారు? ప్రెసెంట్, దట్ ఈస్ వర్తమానం ఈజ్ గోల్డ్, వర్తమానం ఈజ్ ద ప్రెసెంట్ గిఫ్ట్. అందుకే దాని ప్రెసెంట్ అనేది. ఐ వాజ్ జస్ట్ రియలైజింగ్, ఓ దానికి నేను ప్రెసెంట్ అనేది. సో మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ కమింగ్ బ్యాక్ టు ద నౌ. By realizing the future is utter futility, it is automatically coming on its own to now. ఈ మూమెంట్కి వచ్చేస్తా ఉంది. అండ్ ఆల్సో ఐ ట్రై టు అవాయిడ్ పీపుల్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఆన్ దిస్, బికాస్ ఇట్ గివ్స్ మీ టైమ్ టు స్పెండ్ విత్ ఇన్ మై సెల్ఫ్ రాదర్ గోయింగ్ ఆన్ టు పీపుల్. ఇట్ గోస్ అవుట్ సైడ్ అండ్ ఐ నీడ్ దట్ ప్రొటెక్టెడ్ టైమ్ టు బీ విత్ మై సెల్ఫ్, to focus on the now. See, so it was very helpful. And future is a real futility. Future antene it's a, I mean, as you said, it's not born. And also it's not in, I mean, I know Krishnamurti garu ఆధ్యాత్మికని మిక్స్ చేయకూడదు అని చెప్తారు. I mean, it is the same thing he is conveying, but it's a different language. ఆధ్యాత్మిక is a different language, but the message is the same. So future is not in your hand. That's what we say. So which means you are only responsible for present. Future, I mean, again I am quoting Bhagavad Gita. I mean, భగవంత్ ఇప్పుడుతోనే చేయండి, ఫ్యూచర్ ఫలమును అపేక్షించొద్దు అంటారు కదా. సో దట్స్ వాట్ యు మీన్. సో ఫ్యూచర్ అంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ అట్ ఆల్. సో యు డోంట్ బ్రింగ్ ఇట్, యుర్ జస్ట్ దేర్ ఇన్ ద నౌ. దాన్ని ఇంకా బాగా ఎట్లా రియలైజ్ అయ్యా అంటే, ఎనీ వర్క్ ఐ డూ, ఆ వర్క్ చేసే తంకానే ఐ షుడ్ ఫోకస్. ద నెక్స్ట్ మినిట్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్, దట్ ఈస్ ఫ్యూచర్, దట్ ఈస్ నాట్ బార్న్ అని చెప్పి ఆటోమేటిక్లీ ద మైండ్ ఈస్ కమింగ్ బ్యాక్. నో, ఐ జస్ట్
this is what is mine, and I've done my things. Next is not me. Ani half of my burden has come down, because I don't need to think about future. That is not my responsibility. I'm in the present, and that's it. So great reflections. Really, last 15 days I stopped talking to people. I really want to work, understand just myself. So that was really very helpful. Chana, thank you, sir. The topic is wonderful. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు ఫర్ షేరింగ్ వెరీ వాల్యుబుల్ థింగ్స్. ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అవును సార్ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు మనం ఆ మార్పు అనేది వెంటనే జరుగుతుంది అన్నప్పుడు కూడా ఆ వెంటనే అనేది కూడా కాలమే కదా సార్. ఆ వెంటనే అనేది కూడా కాలమే, తక్షణం అనేది కూడా అప్పుడు అక్కడ కూడా కాలాన్ని చెప్తున్నాం. సో నా అవగాహన ఏంటంటే అది ఆ మార్పు అనేది వెంటనే జరగచ్చు, 10 ఏళ్ల తరువాత జరగచ్చు, కానీ అది ఆ కాలం వల్ల అది జరగలేదు. అది వేరే ఏదో ఒక విషయం ఉంది, ఆ విషయం జరిగితే ఆ మార్పు అనేది జరుగుతుంది, కాలంతో సంబంధం లేదు. అలా మనం అర్థం చేసుకోవచ్చా లేక అదేంటి సార్? ఎందుకంటే మనం వెంటనే అని వాడినప్పుడు అక్కడ కూడా ఆ వెంటనే అనేది కూడా అది టైమే కదా. అది నా ఒక సందేహం సార్. అది అంటే అక్కడ కాలంలో జరిగే విషయాలు గురించి మనస్సు తెలుసు బాగా. దానికి భూతకాలం తెలుసు, భవిష్యత్ కాలం తెలుసు, ప్రస్తుత కాలం తెలుసు. సో ఏ భవిష్యత్తు ఏ గతము లేని కాలం మనస్సుకు తెలియదు. దాన్ని మనం ఈ క్షణం అంటున్నాం. అంటే ఈ క్షణం అయితే ఆ క్షణం వాచి కాదు, వాచి చూపించిన క్షణం కాదు, లేదా మనసు నిర్మించుకున్న క్షణం కాదు. ఆ క్షణంలో ఏంటంటే ఒక భవిష్యత్తు లేదు, ఒక గతము లేదు. ఆ రెండూ లేని క్షణం. ఆ రెండూ లేని క్షణం ఎప్పుడు ఉందో అప్పుడు ఆ సత్యం ఉంది అక్కడ. అది ఎప్పుడైనా అవ్వచ్చు. సో ఆ రెండూ లేని క్షణం, అందుకే ఇప్పుడు ఇక్కడ అనే పదాలు రెండింటినీ ఆయన వాడడం జరిగింది కృష్ణమూర్తి గారు. ఆ రెండూ లేని క్షణం ఎప్పుడైతే ఉందో ఇప్పుడు ఈ క్షణం అనేది ఉందన్నమాట. సో అది ఆ సంభవం అవ్వాలది. ఈ రెండు కాలాలు లేనప్పుడు అది సంభవం అవుతుంది. ఇది మనసుకి ఈ కాలం గురించి తెలియదు. ఒకవేళ అది జరిగితే ఇందాక అనుకున్నట్టు అది మళ్ళీ జ్ఞాపకాల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఇది మళ్ళీ పట్టుకొని ఇది కొనసాగాలి, దీంట్లో ఎలాగ నాకు ఇది పెర్మనెంట్ అవుతుంది అని మనసు అడుగుతుంది. దాంట్లో మళ్ళీ కాలంలో పడిపోతుంది. అది అనదర్ ట్రిక్ ఆఫ్ ది మైండ్. అదే దాన్ని మనం అదే వివరించడానికి ప్రయత్నించినా కూడా అది ఈ స్థూలకాలమే వచ్చేస్తుంది. ఓకే, అదే డిస్క్రిప్షన్. It cannot be put into words because the word is thought. Okay, thank you, sir. Yes, welcome, sir. సార్ నమస్తే సార్, నేను నాగరాజు మాట్లాడుతున్నా. నమస్తే నాగరాజు గారు. సార్ ఇది దేశ కాలాలకి అతీతమైంది అన్నారు కదా, అంటే ఇప్పుడు కాలం అనేది చెప్పారు, మానసిక కాలం గురించి అది అర్థమైంది. దేశం అంటే నాకు సరిగా అర్థం కాలేదు. అంటే భారతదేశం దాటిన తర్వాత లేకపోతే అసలు అది కాదు కదా, అంటే కాలం అంటే మానసిక కాలం. దేశం అంటే ప్రదేశం. ఈ ప్రదేశం అనేది న్యాచురల్గా ఒక ఇండియానో, ఒక ఆంధ్ర రాష్ట్రము, లేకపోతే తమిళనాడు రాష్ట్రము, లేకపోతే మన ఊరో, మన గ్రామంలో ఉండే మన ఇల్లు, ఆ ప్రదేశం కాదు. ఇక్కడ ప్రదేశము అంటే ఆలోచన ఎక్కడైతే ఉందో
భవిష్యత్ వర్తమాన కాలాలతో చేస్తున్న ఆలోచన, జ్ఞాపకాలు, దీంతో నిర్మితమైన జ్ఞాపకాలతో నిర్మితమైనదే నేను. ఆ నేను అనేది ఒక కేంద్రంగా ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. ఈ జ్ఞాపకాలతో ఉన్న కేంద్రము, ఏర్పడిన కేంద్రము నేనుగా, అదే ఒక ప్రదేశం అన్నమాట. అంటే నేను, నాది అనే ఒక ప్రదేశంలో తిరుగుతుంది అది. అది కట్టుకున్న ప్రదేశం అది. సో ఆ నేను, నాది అనే ప్రదేశం అనేది కాలముతో నిర్మించబడినటువంటి ఒక ప్రదేశం. అనుభవాలు, గతముతో నిర్మించుకున్నటువంటి ఒక ప్రదేశం. ఆలోచనతో నిర్మించుకున్న ఒక ప్రదేశం. కాబట్టి కాలం ఎక్కడ ఉందో అక్కడ ఈ ఆలోచన ఉంది. ఆలోచన ఉన్న చోట ప్రదేశం ఉంది. అంచేత కాలం అంతమైనప్పుడు ఆలోచన అంతం, ఆలోచన అంతమే కాలాంతము. ఈ రెండు అంతమైనప్పుడు ప్రదేశం కూడా లేదు అక్కడ. అంటే నేను అనే చింతన లేదు. కాలం అంటే మానసిక కాలం, మనసుకు సంబంధించింది. అవును, దేశం అంటే శరీరానికి సంబంధించింది అనుకున్నాను. శరీరం అని కాదు, అంటే మనస్సు శరీరానికి నిర్మించుకున్నది. మనసుకు అతీతమైందని. మనస్సు తనగా నిర్మించుకున్న ఒక ప్రదేశం. ఓకే. అంటే తన ఇష్టాలు, తన అయిష్టాలు, తన నమ్మకాలు, ఇలాంటి ఒక ప్రదేశాన్ని నిర్మించుకుంది. ఆ పరిధిలోనే తిరుగుతుంది అన్నమాట. ఓకే. మరి ఆవల తీరం అంటే ఆవల తీరం, ఈ ప్రదేశం అనేది అంతమైనప్పుడు ఆవల తీరం అంటే ఏంటో తెలుస్తుంది. అదే కాలాతీతమైనది అంటారు. అంటే ఈ దేశ కాలాలకి అతీతమైనది. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సైకలాజికల్ టైం గురించి చెప్పారు, అతని క్వశ్చన్కి ఆన్సర్. సో ఈ సైకలాజికల్ టైం తను నిర్మించుకుంటాంది, మనిషి నిర్మించుకుంటున్నాడు. కానీ బయట కూడా ఒక టైం నడుస్తుంది కదా సార్, గంటలో నిమిషాలు అవన్నీ. అది ఎట్లా, అది వేరు ఇది వేరా? కాదు కదా, అది క్రానలాజికల్ టైం కదా. క్రోనలాజికల్ టైము. సో ఈ రెండిటికి అది అక్కడ నాకు కొంచెం, అది క్రోనలాజికల్ టైం సార్, ఇది ఇది సైకలాజికల్ టైము. సో ఈ రెండిటిని ఎలా కోఆర్డినేషన్ అవుతుంది, అది నాకు ఎప్పుడు ఉండే ప్రశ్న సార్. అదే స్థూలకాలం ఉంది కదా, ఈ స్థూల కాలంలోనే సంచరిస్తుంది కదా మనస్సు తన దైనందిక వ్యాపారాల్లో, దైనందిక అవసరాల కోసం. కానీ ఇది కృష్ణమూర్తి గారు దాన్ని చాలా వివరంగా చెప్పారు. ప్రయాణము ఇవన్నీ మొత్తం మీద దేర్ ఇస్ ఎ కంప్లీట్ ఆర్డర్ టు ఫాలో ది క్రోనలాజికల్ టైం. అంటే ఆ టైం అనేది విస్మరిస్తే మనం మీటింగ్కి రాలేము, ట్రైన్ పట్టుకోలేము, ఒక సమయపాలన చేయలేము. అలాగా ఇందాక రాంబుద్ధ గారు కూడా చెప్పారు, ఎయిర్పోర్ట్లో రకరకాల టైమింగ్స్ అన్నీ ఉంటాయి దేశానికి సంబంధించిన. ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఒక కాలబద్ధంగా మన జీవితాన్ని నడపడానికి అవుతుంది. అయితే ఇది బంధించని కాలం, అంటే మనస్సుని బంధించని కాలం. మనసు దేనివల్ల కూడా దానివల్ల బంధింపబడదు. అది ఏ పని చేయాలన్నా ఈ కాలం అవసరం అన్నమాట. ఈ కాలాన్ని అనుసరించే చేయడం జరుగుతుంది. అయితే ఈ కాలం అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే, గతం అనేటువంటిది ఏర్పడింది అనుకోండి, అంటే ఒక జ్ఞాపకాలు ఉన్నాయి, అది గతం అంటున్నాం. అనుభవాలు ఉన్నాయి, గతం అంటున్నాం. సో ఈ గతము భవిష్యత్తు, గతం అనేటువంటిది జరిగిపోయిన ఒక విషయం. గతం అంటే ఏంటి? జరిగిపోయిన ఒక విషయం. ఇది జరిగిన ఘటన కానీ లేదా అంటే దానికి సంబంధించిన జ్ఞాపకం కానీ అది ఒక కాలంగా పరిణమించింది అన్నమాట. అంటే అది గుర్తుంచుకొని, అంటే నేను గతంలో నేను ఇలా ఉన్నాను, మొన్న అలా ఉన్నాను,
మా నాన్నగారి టైంలో నేను ఇలా ఉన్నాను, నా చిన్నప్పుడు ఇలా ఉన్నాను అంటూ ఆ చిన్నప్పుడు కాలాన్ని గుర్తు చేసుకుంటుంది. అంటే చిన్నప్పుడు కాలం అంటూ ఒక 25 ఏళ్ల క్రితం ఉంది. ఏది అది క్రానలాజికల్గా కూడా ఉంది. చిన్నప్పుడు ఒక 1950 60 సంవత్సరం అనేది ఉంది. ఇప్పుడు 2024 ఉంది. అయితే 60 సంవత్సరంలో ఉండే జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి 24 సంవత్సరంలో తెచ్చుకొని నేను అప్పుడు అలాగ ఉండేవాడిని అనుకున్నాను అనుకోండి. అంటే అక్కడ అప్పుడు ఎలా ఉన్నానో అనేది అప్పుడు జరిగింది, అప్పుడు అలా ఉండేవాడిని, ఓకే. కానీ అది ఇప్పుడు తెచ్చుకొని ఆలోచించడంలో ఏమైందంటే దాంట్లో ఉండే విషాద ఘటనలు కానీ, అల్ప సంతోష విషయాలు కానీ, బాధలు కానీ, భయాలు కానీ, లేకపోతే ఏదో ఒక విషయాన్ని తెచ్చుకొని ఇప్పుడు దాని గురించి చింతించడం మొదలు పెడుతుంది మనస్సు సైకలాజికల్గా. అంటే అక్కడ జరిగిపోయిన ఒక విషయాన్ని స్మృతిలో ఉంచుకున్న కాలం ఇది. ఆ స్మృతిలో ఉంచుకున్న కాలము అది ఫిజికల్గా అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు ఆ ఫిజికల్ టైం ఇస్ డెడ్, అది లేదు. ఎప్పుడో మా నాన్నగారు చనిపోయారు, అది పలానా సంవత్సరం అనుకోండి. ఆ సంవత్సర కాలాన్ని ఇప్పుడు తెచ్చుకొని చింతిస్తుంది అన్నమాట. ఆ కాలంలో అది జరిగింది, కానీ అది జరిగిపోయింది, అది చనిపోయిన కాలం అది ఆయనతో పాటు. ఆ కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ కాలం ప్రజెంట్లో లేదు. కానీ ప్రజెంట్లో ఆ కాలంలో జరిగిన ఘటనని ఇప్పుడు గుర్తు చేసుకుంటుని నేను బాధపడుతున్నాను, నేను లేక అల్ప సంతోషం పొందుతున్నాను, లేకపోతే మరేదో అవుతున్నాను. ఫ్యూచర్ దాన్ని బట్టి నిర్మించుకొని ఇలా ఉండకూడదు, నేను అప్పుడు అలా ఉండేవాడిని, అలాగ మారాలి, లేకపోతే అలా తయారవ్వాలి అంటూ నన్ను నేను కంపేర్ చేసుకొని కాలంతో, ఇతరులతో, గ్రంథాలతో, లేకపోతే మరో దాంతో చేసుకొని కొంత అదే ఫ్యూచర్ అనేది నిర్మించుకుంటున్నాను. అలా అవ్వాలి రేపు. ఆ రేపు అనే కాలం నిన్న మీద ఆధారపడి ఉంది. ఆ నిన్నే రేపుని నిర్మిస్తుంది. ఆ నిన్న లేకపోతే ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఉండకూడదు అనేది గతము ప్రస్తుతంలో అనుకుంటుంది, గతంలో జరిగింది తలంచుకొని అది మళ్ళీ అలా ఉండాలి అనుకుంటుంది అక్కడి నుంచే. కాబట్టి ఆ గతమే ప్రస్తుతంలో భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తూ గత భవిష్యత్ కాలాలని ప్రస్తుతంలోనే తలంచుకుంటుంది అన్నమాట. నిజంగా ఆ గతం జరిగిపోయింది, భవిష్యత్తు ఇంకా రానే లేదు. సో కానీ అది రెండు కాలాలని ఇప్పుడే చింతించి భయాందోళనకు గురవుతుంది. అందువల్ల ఈ మానసిక కాలం సంక్షోభాన్ని తెస్తుంది, అదే నేను అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు చూడమని. అది మన జీవితంలో దర్శించమంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ నేను కామెంట్ యాడ్ చేయొచ్చా దీని మీద? ప్లీజ్ సార్. జస్ట్ స్మాల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సపోజ్ రామకృష్ణ గారిని కలవాలి, ఏం చేయాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి దిగి మిమ్మల్ని ఫిజికల్గా కలడం. దీనికి 2 days పట్టింది నాకు. అది క్రోనలాజికల్ టైం. కానీ నాకు రామకృష్ణ గారు అంటే విపరీతమైన కోపం, ద్వేషం, ఈర్ష్య ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి. అది పోగొట్టుకోవడానికి నాకు ఎంత టైం కావాలి? ఎందుకంటే మానసికంగా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పటి నుంచి నేను ఇవన్నీ వదిలేసుకుంటున్నాను అది కూడా ఆలోచనే అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఎవరిని ద్వేషించను, ఎవరి మీద కోపపడను, అయిపోయింది. సో ఇదే క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ క్రోనలాజికల్ సైకలాజికల్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. మానసికంగా అంటే దానికి స్టార్ట్ టైం ఎండ్ టైం ఉండవు. ఇవాళ నుంచి నేను ఎవరిని ద్వేషించను, అందులో రామకృష్ణ గారు ఉంటారు, ప్రపంచంలో అందరూ ఉంటారు. వెంటనే తక్షణమే అయిపోతుంది. మీరు ఎందరూ చెప్పారు ఇమీడియట్గా ఇట్ ఎండ్. సో దట్ ఈస్ అ సైకలాజికల్. అది దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఐ జనరల్లీ మేక్స్ మీ క్లియర్ బిట్వీన్ సైకలాజికల్ అండ్ క్రోనలాజికల్. థ్యాంక్ యూ సార్. అంతే.
థ్యాంక్స్. నమస్కారం సార్. నమస్తే శివ గారు. అంటే ఒక చిన్న సమ్మరీగా, ప్రతి రాంగ్ సీయింగ్లో దేశకాలాలు ఉంటాయి, రైట్ సీయింగ్లో దేశకాలాలు ఉండవు, అంతేనా సార్? ఓకే, అంతే సార్, అది క్లారిఫికేషన్. అంటే దేశ కాలాలు ఉండవు, సైకలాజికల్ టైం కూడా ఉండదు, అంతే కదా శివ? అంతే మేడం. అది రైట్ సీయింగ్లో ఉండవు, రాంగ్ సీయింగ్లో ఉంటాయి. యా, ఇక్కడ నాకు డౌట్ ఉన్నది సార్. ఇది రాంగ్ చెప్పండి. ఫీలింగ్, ఇది రైట్ ఫీలింగ్ అని డిసైడ్ చేసేది ఎవరు? చెప్పండి శివ గారు. అది డిసైడ్ చేసేది అంటూ ఏమీ ఉండదు సార్. కాకపోతే మనము పదాలు వాడాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పదాలతో చెప్పాల్సి వచ్చింది. డిసైడ్ చేసేవాడు ఉన్నాడు అంటే అది రాంగ్ సీయింగ్, అందులో మళ్ళీ దేశకాలాలు ఉన్నాయి. చేతన గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అది దేశ కాలాలకి అతీతం అంటే అతీతమైనదే నేను సార్. నేను అన్న భావన లేకపోతే ఉన్నదే ఆ స్థితి కదా సార్. సార్ అవునండి, దేశకాలాలతో ఉన్నదే నేను. దేశ కాలాలతో ఉన్నదే నేను, దేశ కాలాలకి అతీతంగా ఉన్న స్థితి నా విజన్. ನಿಮ್ಮ స్థితి నా విజన్ సార్, విజన్, విజన్, సాక్షి, భ్రాంత సాక్షి, ఏంటో అర్థం కాలేదు. సాక్షి సార్, సాక్షి భావన. సాక్షి భావన. ఓకే ఓకే. అంటే దేశకాలాలకు correct? అతీతమైన స్థితి అనేది ఏంటి అనేది సాక్షి భావన ఇంతే, అదని కాదు. దేశకాలాలకు అతీతమైన స్థితి అంటే అక్కడ నేను అనేది ఆలోచనతో కూడుకున్న నేను, కాలము లేని స్థితి అది. సో ఆ స్థితిలో ఏముంది? శూన్యత ఉంది, శూన్యత, నథింగ్నెస్. నథింగ్నెస్ ఉంది, ఏమీ లేనితనం ఉంది. ఎస్ సార్. ఆ ఏమీ లేనితనమే పరిపూర్ణ స్థితి. సో అక్కడ నేను ఎరుక పెట్టడం లేదు, అదే ఎరుక. ఎరుకే ఉంది. ఎరుకగా నేను గుర్తించవలసింది కూడా ఏమీ లేదు, నేనే అది. అంచేత ఆ శూన్య స్థితిలో నేను అనేటువంటిది లేనప్పుడు ఉన్నటువంటిది నేను కాని నేను ఏది? నేను కాని నేను. సార్ కుడ్ యూ రిపీట్ వన్స్? నేను కాని నేను ఏది అంటే నాకు తెలిసిన నేను అనే పరిధితో నేను ఆలోచిస్తున్నానే, ఆ నేను కాని నేను ఏది అనేటువంటిది చాలామంది వేదాంతులు ఈ ప్రశ్నలోనికి వెళ్ళారు, ఫిలాసఫర్స్. నేను కాని నేను ఏదై ఉంటుంది, నిజంగా ఆ నేను ఉందా అని. అంటే అక్కడ దాన్ని
వివరణతో వివరించలేని ఒక విషయం ఉంది. వివరణ దానికి ఇవ్వలేదు, ఎవరు వివరణ ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఏ వివరణ ఇచ్చినా అది కేవలం మాట అవుతుంది, ఆ మాట మళ్ళీ ఆలోచన అవుతుంది. కాబట్టి మాటకి ఆలోచనకి అతీతమైన ఆ స్థితిలో ఒకటి ఉంది, అది దానికదే జ్యోతి, దానికదే ప్రకాశం, దానికదే పరిపూర్ణం. సో దాది స్వయం ప్రకాశకము అని చెప్పి వదిలేశారండి. సో ఈ మాటలన్నీ కూడా వివరణలు, అంటే ఒక రకంగా ఒక సత్యాన్ని వివరించడానికి చేసిన ఒక ప్రయత్నం. కానీ ఆ మాటల్లో మనం వెళ్ళామనుకోండి, వెళ్తే నిజంగా సత్యం బోధపడదు. ఏ సత్యం అనేది మాటల చేత వివరింపబడేది కాదు. కాబట్టి ఆ మాటలు ఏం చేస్తాయంటే వివరణలు తగులుకొని సత్యం తెలిసిపోయినట్టు ఒక భ్రాంతి కలుగుతుంది ఆ మాటల వల్ల. అంచేత ప్రేమ అనే మాట కాదు, భగవంతుడు అనే మాట కాదు. సో అలాగే ఇప్పుడు చెప్పిన మాట కూడా మాట కాదు. కాబట్టి మాట కానిది అయినది మాటతో తెలుసుకోలేము కనుక కృష్ణమూర్తి కూడా దీన్ని ఒక మాటతో అన్నారు, ద డిస్క్రిప్షన్ ఈజ్ నెవర్ ది డిస్క్రైబ్డ్ అని. అంటే వివరణ వివరింపబడే వస్తువు కాదు అని. కాబట్టి ఈ నేను అనేది ఆగినప్పుడు సంభవించేదే ఆ నేను కాని సత్యం. అదే సత్యము తానే ప్రకాశిస్తున్న నేనైన సత్యం అన్నమాట. సత్యము తానే ప్రకాశిస్తున్న సత్యం. సో ఆ సత్యము ఈ నేను అనేది అంతమైనప్పుడు అనుభవ యోగ్యమైన సత్యం, అది అనుభవించేవాడు లేనప్పుడు. సో అందుకని దాన్ని ఎక్స్పీరియన్సర్ లేడు అక్కడ, దేర్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్సింగ్. సో అటువంటి ఒక స్థితి అది. దానిలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు అంత ప్రయోజనకరం కాదు అది. ఎందుకంటే మనకి ఎంత మాత్రం తెలిస్తే చాలు, అంత ఫిలాసఫీలోకి అంత జటిలమైన విషయంలోకి వెళ్ళక్కర్లేదు. మనకు తెలిసేదల్లా నేను యొక్క పరిధిలో దుఃఖం ఉంది, అది గతము భవిష్యత్తు ఆలోచిస్తుంది, ప్రస్తుతం కూడా కాలబద్ధమైంది అని మనం మన నిత్య జీవితంలో మన ఆలోచనలు చూడగలిగితే, ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు సింపుల్గా, ఆ ట్రూత్లో జీవిస్తున్నానని. సో ఆ టైంలో ఆ క్షణంలో జీవిస్తూ ఉండడం అనేది నిజంగా అర్థమైతే అప్పుడు అది వెల్లడి అవుతుంది. ఒక క్షణమైనా చాలు వెల్లడైతే. అయితే ఆ వెల్లడి అయినప్పుడు మనస్సులో ఒక ప్రగాఢమైన మార్పు జరుగుతుంది. తర్వాత అన్ని ప్రశ్నలు అంతమైపోతాయి. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ విచ్ ఇస్, అంటే ఏది రాదు లోపటి నుంచి, ఏ ప్రశ్న రాదు, ఏ సందేహము రాదు, ఏది తలెత్తదు లోపట. సో ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్న ఒక సత్యం మాత్రమే వెలుగుతూ ఉంటుంది అన్నమాట. టు కమ్ అప్ ఆన్ దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద హోల్ టైమ్, ద థాట్ అండ్ ఆల్ దట్, ద నేచర్ ఆఫ్ టైమ్ అండ్ థాట్. ఇదంతా పూర్తిగా అర్థమైతేనే కానీ అది రాదు కనుక దాని గురించి ఎక్కువగా విశ్లేషణ చేసి మాట్లాడడం వల్ల తప్పు అవుతుంది. ఎందుకంటే అర్థము విపరీతార్థములకు వెళ్తుంది, అర్థము విపరీతార్థము సత్యాన్ని చూపించలేవు. కాబట్టి నిజంగా ఉన్న వాస్తవాన్ని మాత్రమే మనం దర్శించడం వల్ల ఇది ఆగినట్లయితే, అంటే ప్రస్తుతం అనేది నిండిపోయిన గత, ప్రస్తుత, భవిష్యత్తులో ఉన్న ప్రస్తుతం ఆగినట్టయితే అప్పుడు ఆ క్షణం ఏదైతే ఉందో అప్పుడు ఒక మెరుపులాగా, అంటే ఒక విద్యుల్లతలాగా సత్యం ప్రకాశిస్తుంది అనమాట. సో అది దాని స్వభావం అది. కానీ ఇది ఆగాలి. సో మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, నాట్ దట్ ఇంటెలెక్చువల్లీ వీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఈస్,
బట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఫాల్స్ ఈస్. సీయింగ్ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఈజ్ ఇన్సైట్. సో ఆ లోపలికి వెళ్ళగలిగితే, అంత దూరం వెళ్ళగలిగితే అప్పుడు తెలిసేదే అది. అది తెలియబడేది మనసు చేత, ఆలోచన చేత, విశ్లేషణ చేత, పదాల చేత కాదు అన్నమాట. అది సహజ స్థితి సార్, న్యాచురల్ స్టేట్. ఏమంటారు? న్యాచురల్ స్టేట్ సార్ అది. ఏ స్టేట్? న్యాచురల్ స్టేట్, సహజ స్థితి. సో there are many names for it, Yes, but sir. the one thing is it is nameless. Yes, sir. Nameless, but అంటే అలాగ మనం చెప్పుకుంటున్నాం ఇది సహజ స్థితి, ఇది అదని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అది. కానీ అవును యాక్చువల్గా వీ హ్యావ్ టు కమ్ అప్ ఆన్ ఇట్ టు నో అంటే దట్. అంటే దాని ఇలా మీదకి చెప్తే రావాలన్నమాట. అంటే అది Yes, sir. సంభవించాలి. అది మనం దాని దగ్గరికి వెళ్ళలేము. ఇది Yes, sir. లేనప్పుడు అది జరుగుతుంది, అది సంభవిస్తుంది. Yes, sir. సంభవించాలి అంతే. కానీ ఇది ఆ స్థితి, ఈ స్థితి అని ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని మనం మాట్లాడలేము. అది మనకి సంభవించినప్పుడు మాత్రమే అది దానంతట అది వ్యక్తపరుచుకుంటుంది. మనం దాన్ని వ్యక్తం చేయలేము, అవ్యక్తం అది. Yes, sir. అలా చూస్తుంటే ఆ జర్నీలో సార్, ఏమ్మా? ఆ స్టేట్ ఆ థాట్లెస్ స్టేట్, సైలెంట్ అనే స్టేట్ లో ఉన్నప్పుడు సార్, అక్కడ నథింగ్నెస్ ఉంది. ఆ థాట్లెస్ స్టేట్ లో జరిగేది జరుగుతుంది అంతే. ఎస్ సార్. అంతే. అక్కడ ఆ నథింగ్నెస్ లో ఉంటే అక్కడే తిరుగుతుంది సార్ మనసు. నా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అక్కడ నేను పెట్టినప్పుడు అక్కడే దాని సరౌండింగ్స్ లోనే అక్కడ అది స్టాప్ అయ్యి ఉంది. ఆ ఎనర్జీ అది అక్కడే తిరుగుతుంది సార్. ఎలా చెప్పాలో నాకు వెర్బల్లీ ఐ కాంట్ కమ్యూనికేట్. అది ట్రై చేస్తే అది అక్కడే ఆ ఎనర్జీ తిరుగుతుంది, ఆ వాల్ దగ్గరికి వెళ్ళినట్టు. అంటే అలా నాకు అలా ఎక్స్పీరియన్స్ లైక్ దట్. ఆ థాట్లెస్ స్టేట్ అయితే ఉంది, స్టేయింగ్ అయితే జరుగుతుంది 1/2 hour 1 hour లైక్ దట్. ఆ థాట్స్ వస్తున్నాయి, ఎంటర్ అవుతున్నాయి, సో చూస్తుంటే పోతున్నాయి. అది అక్కడైతే అక్కడే ఆగుతుంది సార్ ఆ ఎనర్జీ, మై ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ బాడీ నథింగ్ ఉంటుంది, బాడీని చూస్తే ఏమి నో మూమెంట్. థాట్లెస్ స్టేట్ లోనే అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీ సార్. అక్కడ నాకు అక్కడే అక్కడ కొద్దిగా ఫియర్ కూడా వస్తుంది సార్, ఏమవుతుందో నెక్స్ట్ అని. ఫియర్ వస్తుందంటే సెల్ఫ్ వస్తుంది అక్కడ. ఆ నథింగ్నెస్ లో ఉండలేక ఫియర్ వస్తుంది. అది కన్ఫ్యూజ్ అవుతుంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ టెన్షన్ లోకి అంటే వెళ్తుంది సార్. థాట్ ఎంటర్ అయితే కన్ఫ్యూషన్ వస్తుంది. సో అందుకని ఏంటంటే చూస్తున్నాను సార్, థాట్ ఎంటర్ అవుతుందా అంటే థాట్ లేదు, థాట్లెస్ స్టేట్ లోనే ఉన్నాను. సో బట్ అది అక్కడే చాలా టైట్ గా ఫోర్స్ గా ఉన్నట్టు ఉంది. కానీ నాకు అని లైక్ ఆ ఫియర్ అనేది అయితే లైట్ గా ఎంటర్ అయింది, టెన్షన్ వస్తుంది సార్ అప్పుడు లైట్ గా. అది సార్ ఐ థింక్ ఆ మైండ్ ఆ మూమెంట్ లా ఎంటర్ అయిపోతుంది. ఇట్ నీడ్ టు హోల్డ్ ఆన్ టు సంథింగ్, ఇట్ కాంట్ స్టే ఇన్ నథింగ్. మనకి ప్రాణం పోయినట్లు అయిపోతుంది మనసుకి. అది ఎగ్జాక్ట్లీ. ఇట్ నీడ్ సంథింగ్. సో దట్ సంథింగ్ ఈస్ సఫకేటింగ్
You just wanted to move to the future. You just can't stay. You But need to move something to is some. known. Yes. ఆ మనిషికి కాదు, తనకి ప్రాణం లేదు, తను ఏమన్నా పట్టుకోవాలి. దానికోసమే షీ ఈస్ ఫీలింగ్ దట్. It is struggling. Yeah, struggle for the mind to grab something. I got this experience also, sir. I got this when I was sleeping. I don't know అది ఎలా అంటే, అది నా బాడీ నాకు తెలియలేదు సార్. నేను స్లీపింగ్ లోనే ఉన్నాను. సో అది అబ్జర్వ్ చేస్తుంది, నేను గమనించాను సార్. అక్కడ కూడా అదే జరుగుతుందా ఆ మూమెంటే. I sense my breath and heartbeat also ఒకటి అయినట్టు, వన్నెస్ గా ఉన్నట్టు. అంతా ఏమీ లేదు సార్, నథింగ్. అండ్ బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను లోపల నుంచి. అబ్జర్వ్ చేస్తుంది అది నన్నే లోపల గమనిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, లోన హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ రెండు కింద లేవు, ఒకటైనట్టు ఉంది సార్. ఒకటే ఎనర్జీ. సో దట్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్. మైండ్ ఏమో తెలిసిన దానికి తెలియని దానికి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కోసారి. ఆ కన్ఫ్యూషన్ బ్రింగ్స్ థాట్. దెన్ ది థాట్ కమ్స్, దెర్ ఇస్ ఫియర్. సో అందుకని అక్కడ నేను కొంతసేపు చూసిన తర్వాత నేను చూస్తున్నాను అనే భావన కూడా పోతుంది కొంతసేపు ఉంటే. లేదు సార్, నేను చూస్తున్నాను అనే భావన లేదు. అది ఎలా ఎంటర్ ఆ స్టేట్ నాకు ఆ స్లీపింగ్ టైంలో ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను జస్ట్ స్లీపే అనుకున్నా, బట్ అది అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది సార్. ఐ గాట్ దట్ పాయింట్. దేర్ ఇస్ అన్ అబ్జర్వేషన్ వితౌట్ ది అబ్జర్వర్. Yes, sir. Yes, it goes on like that. Yes, sir. Thank you, sir. హలో సార్. సార్ జఫర్ గారు, నేను మాట్లాడచ్చా సార్? యాక్చువల్గా మేడం చెప్పింది అంటే, యాక్చువల్గా అక్కడ సఫకేషన్ వస్తుంది అది అనేది ఏంటంటే, అక్కడ యాక్చువల్ సార్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ లివింగ్ వితౌట్ టుమారో సార్. హలో చెప్పండి సార్. లివింగ్ వితౌట్ టుమారో అంటే ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం సాధ్యమేనా అనేది కొంచెం నాకు డౌట్ ఉంది సార్. యాక్చువల్గా అక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆ మేడం చెప్పిన దాంట్లో ఏంటంటే, అక్కడ మనసుకు తెలియంది అది కాబట్టి అక్కడ భయం పుడుతుంది యాక్చువల్గా వాళ్ళకు. అంటే అది ఆ స్థితి అనేది మనసు ఎప్పుడు కానీ మనసు తెలియని దానిపైన యాక్చువల్ దట్ ఈస్ కాల్డ్ ద డెత్. అంటే డెత్ హ్యాపెన్ అవుతుందేమో అని, అంటే ఆ నవ్వు అనేది ఏమైనా డెత్ ఏమో అనిపిస్తుంది సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు, నవ్వు అనేది మనకు తెలియదు కదా సార్. అది నవ్వు ఎప్పుడు మనకు తెలియదు ఇది. ఎందుకంటే అది నాకు అనిపిస్తుంది సార్. అది ఆ నవ్వు సపోజ్ యాక్చువల్గా అక్కడ నవ్వు అనేది ఉండదు సార్ ఎప్పుడు కానీ. ఆ నవ్వులో చూడండి, నవ్వు అనేది అది మూవింగ్. నవ్వు అనేది ఎప్పుడు కానీ మూవ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆ క్షణంలో నిలబడదు నవ్వు. ఇప్పుడు సపోజ్ పాస్ట్, ఫ్యూచర్ తెలుసు, కానీ ఆ నవ్వు ఎంతసేపు ఉంటుంది సార్ యాక్చువల్గా? అది దట్స్ ఎ మూవింగ్. ఆ క్షణంలో ఉండదు. అందులో ఏంటంటే ఆ క్షణంలో అంటే మనం టోటల్గా అక్కడ ఆ నవ్వు అనేది యాక్చువల్లీ మనం చెప్పలేము. యాక్చువల్గా ఆ స్థితిని చెప్పలేమేమో అనిపిస్తుంది. అంటే మనం వర్ణించలేము ఆ స్థితిని. ఆ వర్ణించలేము అంటే మనసు తెలియని స్థితి. ఆ మనసు తెలియని స్థితిలో అక్కడ ఏమవుతుందంటే ఆ పూర్తిగా మనం అంటే మనం మనసు అది లేని స్థితి అనమాట. యాక్చువల్గా మనసు తెలియని స్థితి ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం ఉండము. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ లో మనం ఇన్వాల్వ్ అనుకోండి. సో అక్కడ ఒక డాన్స్ చేస్తున్నాము. సో అక్కడ ఓన్లీ డాన్సింగ్ ఒకటే మిగులుతుంది. అంటే అక్కడ డాన్సర్ ఉండడు, ఆ క్షణంలో డాన్సర్ ఉండడు, ఓన్లీ డాన్సింగ్ మిగులుతుంది. సపోజ్ నేను మాట్లాడుతున్నాను, సో ఓన్లీ అది అక్కడ టాకింగ్.
అక్కడ ఆ, అక్కడ మాట్లాడేవాడు ఉండడు, ఓన్లీ జస్ట్ ఇట్స్ ఎ వర్బ్, ఇట్స్ నాట్ ఎ నౌన్. సో అక్కడ ఏం సార్ యాక్చువల్గా దట్స్ మూవింగ్, దట్స్ హ్యాపెనింగ్ అంతే. సో ఆ ప్రజెంట్ మూమెంట్ లో జరిగేది ఏంటంటే అది మీరు చెప్పింది కూడా ఒకసారి, మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ లో మనసు తెలియదు అన్నారు, అది కరెక్ట్ గా. సో అదే అనిపిస్తుంది సార్ నాకు కూడా. ఇంకోటి ఏదో ఎక్స్పీరియన్సింగ్ గురించి చెప్పారు, అంటే అది ఆ నవ్ అనేది ఎక్స్పీరియన్స్, అంటే అక్కడ ఓన్లీ మూవింగ్ అనమాట. ఈ నౌన్ ఏంటంటే సపోజ్ అదే సార్, అక్కడ డాన్సింగ్ చేసేటప్పుడు అక్కడ డాన్సర్ అనేది యాబ్సెంట్, అది అదృశ్యం అయిపోతాడు ఆ నౌన్ లో. ఎప్పుడు అది ఓన్లీ డాన్సింగ్ మాత్రం మిగులుతుంది ఆ నౌన్ లో. సో అది సార్ అక్కడ ఆ మూమెంట్ లో అప్పుడు మనకు అనుకున్నప్పుడు భయం అవుతుంది. అంటే అక్కడ అక్కడ తను లేని స్థితి అనమాట. ఆ నౌన్ లో ఫుల్ మీరు ఇన్వాల్వ్ కాండి. ఆ నౌన్ లో ఏంటంటే అక్కడ పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, అది తెలియని స్థితి. సో అది ఆ స్థితికి మనము టోటల్ గా అది అండర్స్టాండ్ చేసుకుంటే అక్కడ భయం ఉండదు, ఏం కాదు అది అక్కడ. కానీ అవుతుందేమో, ఎందుకంటే ఈ మనసుకి ఏంటంటే అరే నేను కోల్పోతానేమో అనే ఒక భయం కదా. సో అక్కడ ఏం కాదు యాక్చువల్గా. కానీ మనసు ఎప్పుడు కానీ ఒక లోపల ఫియర్ అనేది ఉంటుంది, అదే దట్ ఈస్ కాల్డ్, అదే మనసు. ఆ ఫియర్ తో నిండి ఉన్నదే మనకు మనసు, అంటే రేపటి గురించి భయం. సో దట్ ఈస్ కాల్డ్ అదే అనమాట. సో అంటే ఏమేమి అవుతుందని, కానీ ఏం కాదు అక్కడ. సో అది మనం అండర్స్టాండ్ చేసుకుంటే అక్కడ ఏం ఫియర్ ఉండదు అని నాకు అనిపిస్తుంది సార్. ఏమన్నా చెప్పడం అండర్స్టాండ్ అయిందో లేదు తెలియదు సార్. ఇది సార్ నేను చెప్పాను, దీన్ని మీరు కరెక్ట్ గా చెప్పగలరు. నేను ఎంత మాత్రం నేను చెప్పాను నాకే తెలియదు, మీరేమన్నా. Yes, sir, I understood. ఆ సమయంలో మనిషి ఉండడు సార్ యాక్చువల్గా. ఆ సమయంలో థాట్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే థాట్ ఎంటర్ అవుతుందో అక్కడ నవ్వు లేదు, అక్కడ మళ్ళీ ఓల్డ్ మెమరీస్, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం రికగ్నైజ్ చేస్తుంది వాట్ హ్యాపెన్ టు మీ. ఇట్ ఈస్ అంటే ఏది లేదు, శూన్యం, ఏంటైంది నాకు, నేను ఉన్నానా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఫియర్ వస్తుంది. సో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఇది జరగాలి, ఇది ఒకరి జీవితంలో జరగాలి. కానీ ఎవరు చెప్పినా, ఏ పుస్తకంలో రాయబడినా అది అర్థం చేసుకున్నట్టు కాదు. కానీ సపోజ్ ఇప్పుడు చేతన గారు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు సడన్ గా ఫియర్ వచ్చింది అని అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడకి స్వంతంగా తెలియాలి. తెలిసినప్పుడు ఏంటి, ఫ్రీడమ్ వస్తుంది అక్కడి నుంచి. ఆ తెలియటం అనేది అండర్స్టాండింగ్ కాదు, ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ బట్ సీయింగ్ ది ఫ్యాక్ట్ ఎస్ ఫ్యాక్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ఇమాజినేషన్ కొలాప్సెస్, ఆల్ ఫియర్ కొలాప్సెస్ అట్ దట్ మూమెంట్. సో వెన్ ద ఫియర్ ఈస్ కొలాప్స్డ్, థాట్ ఈస్ కొలాప్స్డ్. సో థాట్ ఈస్ ఫియర్, దెన్ అగైన్ దట్ స్టేట్ ఈస్ దేర్. సో ఇది ఇలా జరుగుతుందన్నమాట. వేరేస్ ఇప్పుడు డాన్సరు అనే ఉపమానం దీనికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఒక డాన్సరు, ఒక గాయకుడు అబ్జార్బ్ అయిపోయాడు ఆ పాటలోనో ఆ డాన్స్లోనో. ఇట్ ఈస్ నాట్ ఏ మైండ్లెస్ స్టేట్, మైండ్ ఉంది అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అబ్జార్ప్షన్, లైక్ ఏ చైల్డ్ అబ్జార్బ్డ్ విత్ ఎ టాయ్. బట్ ఆ చైల్డ్కు ఉండే అనాయన్స్, చైల్డ్కు ఉండేటువంటి చిలిపితనం అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఆ టైంలో ఒక ఆబ్జెక్ట్ ఏమో అబ్జార్బ్ చేసింది మైండ్ని. సెక్స్లో కూడా అబ్జార్బ్ అవుతుంది మైండ్, అంత మాత్రం చేత ఆడ ఎన్లైటెండా? సో కాదు. ఏమవుతుందంటే అక్కడ మనస్సు అక్కడ ఆ క్షణం ఒక వస్తువు వల్ల లేదా ఒక విషయం వల్ల ఆగింది అంతే. కానీ మనస్సు పూర్తిగా తను తాను అర్థం చేసుకోవడం వల్ల శూన్యత రాలేదు, ఏమీ లేని తనం రాలేదు దానికి. కాబట్టి అది వేరు, ఇది వేరు అన్నమాట. సో డోంట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ అబ్జార్ప్షన్ స్టేట్ అండ్ ద నథింగ్నెస్ స్టేట్. Two are different. So I am closing this because Okay, sir. it is Thank you. Got it. 8 past 10.
ఐ థింక్. చేతన గారు క్లోజ్ చేస్తున్నాను. ఎస్ సార్, గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. జఫర్ గారు క్లోజ్ చేస్తున్నాను, టైం అయింది. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ మోర్ వి విల్ డిస్కస్ నెక్స్ట్ టైం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ nice Thank you. understanding and discussions. Namaste. Thank you all of you once again. Thank you, sir. Thank you.